Okay, it's fine. So now, we discuss about very important concept today also. Good. సో ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే మనం ఇప్పుడు దాకా ఏం చూసామంటే ఇక్కడ రూట్ యూజర్ ఉన్నాడు. ఓకే, ఈజ్ ద రూట్ యూజర్. గుడ్. సో ద రూట్ యూజర్ క్రియేట్స్ ఎ యూజర్స్, నంబర్ ఆఫ్ యూజర్స్. ఎస్, ఈ కెన్ క్రియేట్ ఎ నంబర్ ఆఫ్ యూజర్స్. ఎస్. అలాగే వాడు ఏం చేశాడంటే వెంటనే KK1 అనే యూజర్ని తయారు చేశాడు. ఎక్సలెంట్. సో KK1 యూజర్ని తయారు చేసిన తర్వాత KK1కి కొన్ని కమాండ్స్ ఎగ్జిక్యూషన్ చేసుకునే పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఎస్, దే వాంట్ టు గివ్ ఎగ్జిక్యూట్ సమ్ ఆఫ్ ద కమాండ్స్. ఎస్, టు KK1 యూజర్. ఈ యూజర్కి ఇవ్వాలనుకుంటున్నాడు. సో అనుకున్న వెంటనే అంటే యూజర్ని తయారు చేశాడు, యూజర్కి 1 2 3 అని పాస్వర్డ్ ఇచ్చాడు. ఫైన్, ఎక్సలెంట్. బట్ యూజర్కి కొన్ని కమాండ్స్ ఎగ్జిక్యూషన్ చేసుకోవాలనే సౌకర్యం ఇవ్వాలనుకుంటున్నాడు. దే వాంట్ టు ప్రొవైడ్ టు యాక్సెస్ సమ్ ఆఫ్ ద కమాండ్స్. ఎవరికి? KK1కి. అప్పుడు ఏం చేశాడు? నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ యూజర్స్ క్రియేషన్ చేశాడు. రెండో స్టెప్ పర్మిషన్స్ ఇవ్వాలంటే అప్పుడు లైనెక్స్ అడిగాడు రూట్ యూజర్. లైనెక్స్ చెప్పింది ఏమని? అమ్మా KK1 తయారు చేసా, ఓకే, పాస్వర్డ్ ఇచ్చా, ఓకే, బట్ ఇతనికి KK1 అనే యూజర్కి యూజర్ యాడ్ కమాండ్ పర్మిషన్ ఎగ్జిక్యూషన్ ఇవ్వాలా, యూజర్ మోడ్ కమాండ్ పర్మిషన్ ఎగ్జిక్యూషన్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. అప్పుడు వెంటనే లైనెక్స్ ఏం చెప్పింది? ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు ప్రొవైడ్ దిస్ 2 కమాండ్స్ టు ద KK1 యూజర్, జస్ట్ గో టు వన్ ఫైల్. దట్ ఫైల్ నేమ్ ఇస్ సూడోవర్స్ అని చెప్పింది. సూడోవర్స్ ఫైల్. సో ఈ ఫైల్లోకి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత లైన్ నెంబర్ 100కి వెళ్ళండి. ఓకే, సో యాడ్ దిస్ పర్సన్ అని చెప్పింది. అంటే యాడ్ దిస్ పర్సన్ అంటే ఎట్లా అమ్మా అంటే ఏం లేదు, KK1 అని రాయి. ఓకే, తర్వాత ఆల్ ఉంటుంది, ఆల్ ప్లేసెస్, ఆల్ ద టెర్మినల్స్. గుడ్. తర్వాత ఆల్ కమాండ్స్ అయితే ఈ 2 కాబట్టి 2 కమాండ్స్ ఇక్కడ రాసి ఏమని రాస్తావు? యూజర్ యాడ్ కామా యూజర్ మోడ్ 2 కమాండ్స్ రాసి. ఓకే, దిస్ ఇస్ వాట్ సూడోవర్స్ ఫైల్లో మీరు చేయాల్సిన పని అని చెప్పింది. ఓకే, సో ఇదంతా కూడా సూడోవర్స్ ఫైల్లో వాడు రాసేసాడు. బాగుంది. రూట్ యూజర్ రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేశాడు ఈ రూట్ యూజరు? ఎస్, KK1కి మెయిల్ ఇచ్చాడు. హే KK1, ప్లీజ్ యూజ్ దిస్ యూజర్ నేమ్ అన్నాడు. ఎంత యూజర్ నేమ్? KK1. ఓకే, ప్లీజ్ దిస్ యూజర్ పాస్వర్డ్ అన్నాడు. ఎస్, పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 అన్నాడు. ఓకే, ప్లస్ యూజ్ దిస్ IP అడ్రస్. ఎందుకు IP అడ్రస్? టు రీచ్ ద సర్వర్ని రీచ్ అవటానికి, టు ఐడెంటిఫై ద సర్వర్, టు రీచ్ ద సర్వర్ వి యూజ్ IP అడ్రస్ అనే IP అడ్రస్ ఇచ్చాడు. ఏదో 1.2.3.4 సంథింగ్ ఎట్లా. సో ఇలాగా తీసుకున్న తర్వాత ఎవరు? KK1 తీసుకున్న తర్వాత నెక్స్ట్ KK1 ఏం చేస్తాడు? ఇక్కడ లాగిన్ అవుతాడు. ఎస్, సో ఇక్కడ KK1 ఎస్ పాస్వర్డ్ 1 2 3 ఎస్ లాగిన్ అయిపోయాడు. లాగిన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? వీళ్ళకి ఇచ్చిన పర్మిషన్స్ బట్టి వీడు వర్క్ చేస్తాడు. అంటే దిస్ ఇస్ వాట్ యూజర్ యాడ్ అనే కమాండ్ పర్మిషన్ ఉంది వీడికి, యూజర్ మోడ్ అనే కమాండ్ పర్మిషన్ కూడా ఉంది, యూజర్ యాడ్ కమాండ్ పర్మిషన్ ఉంది, యూజర్ మోడ్ కమాండ్ పర్మిషన్ కూడా ఉంది. యూజర్ యాడ్ యాజ్ వెల్ యాజ్ యూజర్ మోడ్. ఎక్సలెంట్. యూజర్ యాడ్ కమాండ్ పర్మిషన్ ఉంది, యూజర్ మోడ్ కమాండ్ పర్మిషన్ కూడా ఉన్నది. అయితే ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ అంటే ఇక్కడ సింపుల్ గా వాడు ఎస్ ఎవరు? KK1 యూజర్. సో ఎప్పుడైతే ఇక్కడ రూట్ యూజర్ అనే వ్యక్తి KK1 యూజర్ ని తయారు చేశాడు, KK1కి ఒక పాస్వర్డ్ ఇచ్చాడు. బట్ ఇక్కడ ఈ సందర్భంలో KK1 అనే యూజర్ నేమ్ అంటే నార్మల్ యూజర్ అని పిలుస్తాం. ఓకే, అయితే ఇప్పుడు KK1 యూజర్ నార్మల్ యూజరే, బట్ ఆఫ్టర్వర్డ్స్ దే వాంట్ టు ప్రొవైడ్ సమ్ యాక్సెస్ సమ్ కమాండ్స్. కాబట్టి అతను ఏం చేశాడు? KK1 ని సూడోవర్స్ ఫైల్లో యాడ్ చేశాడు. సో సూడోవర్స్ ఫైల్లో యాడ్ చేసి KK1కి ఇలాంటి కమాండ్స్ ఎగ్జిక్యూషన్ చేసుకునే సౌకర్యం ఇచ్చాడు. 2 కమాండ్స్. ఓకే, ఫైన్, ఎక్సలెంట్. ఇచ్చిన తర్వాత వెంటనే సో ఈ KK1 కెన్ యాక్సెస్ దిస్ కమాండ్స్. యూజర్ యాడ్ కమాండ్ యాక్సెస్ చేసుకుంటాడు, యూజర్ మోడ్ కమాండ్ యాక్సెస్ చేసుకుంటాడు. సో ఇలాగే యాక్సెస్ ఇవ్వటాన్ని దీన్నే మనం ఏమంటాం అంటే సూడో యాక్సెస్ అంటాం. సూడో యాక్సెస్. ఎవరికైతే ఇలాంటి యాక్సెస్ ఇచ్చామో ఆ వ్యక్తిని మనం సూడో యూజర్ అని పిలుస్తాం. సో సూడో యూజర్ అండ్ సూడో యాక్సెస్. ఎస్, అంటే సటన్ కమాండ్స్, స్పెసిఫిక్ కమాండ్స్ ఇవ్వచ్చు. ఈ స్పెసిఫిక్ కమాండ్స్ ఈ వ్యక్తి ఇప్పుడు వర్కౌట్ చేస్తూ ఉంటాడు. దట్ ఈస్ యువర్ రెస్పాన్స్, దట్ ఈస్ యువర్ డ్యూటీ. అంతే. అంటే మీరు ఎప్పుడైనా సరే ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యే ముందే
మీరు ఎప్పుడైనా సరే ఇదిగో ఈ వ్యక్తిని కన్సల్ట్ అవుతారు. ఈ వ్యక్తి మిమ్మల్ని యూజర్‌గా తయారు చేస్తాడు. ఈ వ్యక్తే మిమ్మల్ని సూడో యూజర్‌గా తయారు చేస్తాడు. ఫ్రమ్ 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 దిస్ ఆన్వర్డ్స్ యూ విల్ బికమ్ ఏ సూడో యూజర్. యెస్. అప్పుడు సూడో యూజర్ అయినప్పుడు నేను ఏం చేస్తాను? నాకిచ్చిన అవకాశాన్ని బట్టి యూజర్ యాడ్‌ని క్రియేషన్ చేసుకోవాలి. యూజర్ యాడ్ ఫస్ట్ అయితే సూడో రాయాలి. సూడో యూజర్ యాడ్ కుమార్. యెస్. యెస్. తర్వాత సూడో యూజర్ మోడ్ సంథింగ్ మోడిఫికేషన్ అట్లా. ఇలా మనం వర్కౌట్ చేస్తాం రియల్‌గా. ఇది కేకే1 స్క్రీన్ యాక్చువల్‌గా. ఇదేమో రూట్ యూజర్ స్క్రీన్ యాక్చువల్‌గా. ఈ సైడ్ అంతా రూట్ యూజర్ స్క్రీన్. ఇలా నడుస్తా ఉంది. బాగుంది. ఎక్సలెంట్‌గా ఉన్నది. ఓకే. సూపర్. ఇలా నడిసిన తర్వాత వెంటనే మరి ఆర్గనైజేషన్ అంటే ప్రాజెక్ట్స్ అంటే సో మెనీ యూజర్స్ ఆర్ జాయినింగ్ రైట్ ఫ్రెండ్స్. ఓకే. మరి ఏ యూజర్ జాయిన్ అయినా సరే ఈ కంపెనీలో ఎవరు జాయిన్ అయినా జావా, పైథాన్, డాట్ నెట్ టెస్టింగ్, సైబర్ సెక్యూరిటీ, వాటెవర్ ఇట్ ఈస్, డెవాప్స్ ఇంజినీర్, లైనక్స్ అడ్మిన్ ఎవరు జాయిన్ అయినా సరే వాడు లైనక్స్ సర్వర్‌ని టచ్ చేయాల్సిందే. ఎవరు జాయిన్ అయినా సరే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైంటిస్ట్ ఎవరైనా హూ ఆర్ యూ ఆర్. యూ మస్ట్ లాగ్ ఇంటూ దిస్ మిషన్. మిషన్ మీన్స్ వాట్? సర్వర్. ఈ సర్వర్ ఏంది? లైనక్స్ సర్వర్. ఓకే. కాబట్టి ఈ కేస్‌లో కేకే1 ఎక్సలెంట్. ఈస్ వర్కింగ్ ఫైన్. But now one more fellow joined our organization. This is one more fellow joined on our organization and so consulted టీమ్ మేనేజర్‌ని. వెంటనే ఇదిగో ఈ ప్రాజెక్ట్‌లోకి వీడిని అసైన్ చేశాం. మరి ఈ ప్రాజెక్ట్‌లోకి వీడిని అసైన్ చేసిన తర్వాత వాడేం చేస్తాడు? తన ల్యాప్‌టాప్ నుంచి డైరెక్ట్‌గా సర్వర్‌కి కనెక్ట్ అవ్వాలని మళ్ళీ ట్రై చేస్తాడు. అతను వేరే సర్వర్. సేమ్ సర్వర్ ఆర్ వేరే సర్వర్ వాటెవర్ ఇట్ ఈస్. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే సింపుల్‌గా ఎవరైతే ఇక్కడ ఎస్ కుమార్ అనే వ్యక్తి జాయిన్ అయ్యాడో, ఇప్పుడు ఈ కుమార్ వాంట్స్ టు లాగిన్ టు దిస్ మిషన్. సో కుమార్ లాగిన్ అవ్వాలి కాబట్టి మళ్ళీ నేను రూట్ యూజర్‌గా మళ్ళీ ఏం చేస్తాను? మళ్ళీ యూజర్ యాడ్ సంథింగ్ కాల్డ్ కుమార్. కుమార్‌ని యాడ్ చేస్తా. తర్వాత పాస్‌టబిలిటీ 1, 2, 3 పాస్వర్డ్ ఇచ్చేసా. సో ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ కుమార్ చెప్పా. కుమార్ ప్లీజ్ లాగిన్ టు ది మిషన్ అన్నా. అప్పుడు కుమార్ ఇట్లా వెళ్ళాడు. లాగిన్ ఇట్లా అయ్యాడు. కుమార్ అని టైప్ చేసాడు. 1, 2, 3 అని టైప్ చేసి లోపలికొచ్చాడు. కానీ ఈ కేస్‌లో ఇతనికి ఎలాంటి పర్మిషన్స్ లేవు. అందుకోసం కుమార్ ఏం చేసాడు మళ్ళీ టికెట్ రైజ్ చేసాడు. "ఏయ్ బాస్ ప్లీజ్ ప్రొవైడ్ మీ సమ్ యాక్సెస్." ఏం యాక్సెస్ ఇవ్వాలా? యాస్ పర్ మై ఎక్స్‌పీరియన్స్ లెవెల్స్ ఐ హావ్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ లైనక్స్. ప్లీజ్ గివ్ మీ వాటెవర్ యూ వాంట్ అన్నాడు. అంటే నాకు ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉంది. నాకు మంచి నాలెడ్జ్ ఉంది. టెక్నికల్ కూడా బాగా సౌండ్. నాకు ఈ లైనక్స్‌లో మీరు ఏది ఇచ్చినా సరే నేను చేస్తా అన్నప్పుడు వాళ్ళేం చేశారు? అయితే ఓ పని చెయి. నీ పేరు కుమారు. నీకేమో చాలా ఎక్స్‌పీరియన్స్ ఉందంటున్నావు గదా! అయితే నీకు యూజర్‌ని డిలీట్ చేసుకునే సౌకర్యం ఇస్తా అన్నాడు. యెస్. యూజర్‌ని డిలీట్ చేసుకునే యాక్సెస్ ఇస్తా అన్నాడు. అప్పుడు ఇస్తా అనంటే ఎక్కడివ్వాలా? అగైన్ మళ్ళీ గో టు సేమ్ ఫైల్. యెస్. సేమ్ సూడోవర్స్ ఫైల్. మళ్ళీ అప్పుడు ఏం చేయాలా? సేమ్ సూడోవర్స్ ఫైల్. మళ్ళీ అగైన్ ఏంది? మళ్ళీ కుమార్. మళ్ళీ ఏం రాయాలా? మళ్ళీ ఆల్. మళ్ళీ ఏంది? మళ్ళీ ఆల్. మళ్ళీ ఏం రాయాలా? మళ్ళీ యూజర్ టెల్ రాయాలా. అయ్యో! యూజర్ టెల్. ఇట్లా వచ్చేసింది. ఎక్సలెంట్. సో ఈ విధంగా మళ్ళీ ఇలాగా ఇతను డైరెక్ట్‌గా కుమార్ ఇక్కడ లాగిన్ అయిపోయి యూజర్ డెల్ అంటే దాని మీద పనిచేస్తా ఉంటాడు. ఓకే. అలా గాకుండా మళ్ళీ మన ఆర్గనైజేషన్ పెద్దది కాబట్టి మళ్ళీ లక్ష్మి అనేవాళ్ళొచ్చారు. లక్ష్మి. అగైన్ సేమ్ థింగ్ లక్ష్మి ఈస్ ఆస్కింగ్, "హే బాస్ ప్లీజ్ ప్రొవైడ్ మీ సర్వర్ యాక్సెస్" అని చెప్పారు. "ప్లీజ్ ప్రొవైడ్ మీ సమ్ ఆఫ్ ద కమాండ్స్ ఆల్సో" అని చెప్పారు. టు వర్క్ విత్ దిస్. అప్పుడు మళ్ళీ ఏం చేశాడు? లక్ష్మి రిక్వెస్ట్ తీసుకున్న రూట్ యూజర్ మళ్ళీ అగైన్ మళ్ళీ యూజర్ యాడ్ మళ్ళీ లక్ష్మి. ఓకే. పాజిటివిటీ మళ్ళీ లక్ష్మి. ఇట్లా అయిపోయింది పరిస్థితి. చూసారా? మళ్ళీ ఇలాగ అయిపోయింది. అంటే యూజర్ యాడ్ లక్ష్మి, పాజిటివిటీ లక్ష్మి. మళ్ళీ ఇలాగ అయిపోయింది. సో ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ సంథింగ్ కాల్డ్ ఓకే. యూజర్ యాడ్ లక్ష్మి, పాస్వర్డ్ ఏమో 1, 2, 3 సంథింగ్. మళ్ళీ అయిపోయిన తర్వాత లక్ష్మి లాగిన్ అయిపోయింది. ఇక్కడ. యెస్. లాగిన్ యాస్ ఎ లక్ష్మి. పాస్వర్డ్ 1, 2, 3 ఇక్కడ లాగిన్ అయిపోయింది. లాగిన్ అయిన తర్వాత ఏం యాక్సెస్ లేదు. "హే బాస్ ఐ డోంట్ హావ్ ఎనీ యాక్సెస్ రైట్ నౌ. ప్లీజ్ ప్రొవైడ్ మీ సమ్ యాక్సెస్. ప్లీజ్ ప్రొవైడ్ సమ్ కమాండ్స్" అని చెప్పారు. మళ్ళీ అప్పుడు రూట్ యూజర్ ఏం చేశాడు? ఆలోచించాడు. మళ్ళీ ఆలోచించి మళ్ళీ ఏం చేశాడు? అగైన్ మళ్ళీ సూడోవర్స్ ఫైల్. అరే! ఇదేంటిది? సూడోవర్స్ ఫైల్. మళ్ళీ సూడోవర్స్ ఫైల్‌కెళ్ళి మళ్ళీ అప్పుడు ఏం చేయాలా? మళ్ళీ లక్ష్మి.
మళ్ళీ లక్ష్మి యాడ్ చేసి మళ్ళీ ఆల్, మళ్ళీ ఇక్కడ ఏంది యూజర్ యాడ్ కమాండ్, యూజర్ మోడ్ కమాండ్ ఇచ్చేయాలి. ఈయన వర్క్ చేపిస్తాడు యూజర్ యాడ్ మీద, యూజర్ మోడ్. ఓకే, బాగుంది. సో ఇప్పుడు మళ్ళీ మూడోసారి ఇది సూడోవర్స్ ఫైల్కి వెళ్ళటం, ఎవరు రూట్ యూజర్. సరే, నాలుగోసారి మళ్ళీ సో ఇక ప్రీతి వచ్చింది. ఎస్, ప్రీతి జాయిన్ అన్ ఆర్గనైజేషన్. వెంటనే ప్రీతి ఈజ్ ఆస్కింగ్, ఏ రూట్ యూజర్ ప్లీజ్ ప్రొవైడ్ మీ సర్వర్ యాక్సెస్ అంది. అప్పుడు మళ్ళీ రూట్ యూజర్ ఏం చేస్తాడు, వీరు రూట్ యూజర్ వాడేం చేస్తాడు, మళ్ళీ అగైన్ వెంటనే యూజర్ యాడ్ ప్రీతి అని టైప్ చేశాడు. ఓకే, ఫాస్టబిలిటీ సో ప్రీతి అని టైప్ చేసేస్తే అది అడిగితే ఏమని 1 2 3 సంథింగ్ అయిపోయింది. 1 2 3 సరే. ఇప్పుడు ఏం చేశాడు, ప్రీతికి వెంటనే ప్రీతి ప్లీజ్ లాగిన్ టు యువర్ మిషన్ అన్నాడు. అప్పుడు ప్రీతి ఏం చేసింది, డైరెక్ట్ గా ఇదిగో తన మిషన్ ఇది, డైరెక్ట్ గా లాగిన్ అయింది ప్రీతి. ఓకే, 1 2 3 పాస్వర్డ్ లాగిన్. మళ్ళీ లాగిన్ అయిన తర్వాత షీ డజంట్ హ్యావ్ ఎనీ యాక్సెస్. అప్పుడు మళ్ళీ ఏం చేసింది ప్రీతి, టికెట్ రైజ్ చేసింది. అప్పుడు రూట్ యూజర్ ఏమైనా, రూట్ యూజర్ ప్లీజ్ ప్రొవైడ్ మీ సమ్ యాక్సెస్ అని. అప్పుడు మళ్ళీ ఏం చేశాడు, వెంటనే ఇదిగో అగైన్ రూట్ యూజర్ ఓపెన్ sudoers file. Again open sudoers file and writings like this. ఏమని, ప్రీతి యూజర్ నేమ్ రాసి ఆల్ రాసి, ప్రీతికి యూజర్ డెల్ కావాలా, యూజర్ డెల్ ఇచ్చాడు. అరే అంతేనా, ఇంత అయిపోయింది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, ఎస్ ఫ్రెండ్స్, ప్రతిసారి ప్రతి యూజర్ కి సూడోవర్స్ ఫైల్ కి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఏమంటానంటే, సపోజ్ KK1 ఉన్నాడు, KK1 అనే యూజర్ ఉన్నాడు. ఓకే, అతనికి ఏ కమాండ్స్ కావాలి, అతనికి ఏ కమాండ్స్ అంటే యూజర్ యాడ్ అనే కమాండ్ యాక్సెస్ ఇవ్వాలా, యూజర్ మోడ్ అనే కమాండ్ యాక్సెస్ ఇవ్వాలా. ఓకే, సో కుమార్ ఉన్నాడు, కుమార్ అనే వ్యక్తి యూజరే, అతను సర్వర్, అతనికి కొన్ని కమాండ్స్ మనం ఇవ్వాలా. ఆ కమాండ్స్ ఏంది, యూజర్ డెల్ ఇచ్చా, యూజర్ డెల్. మళ్ళీ ఏంది, లక్ష్మి ఏం చేసింది, యూజర్, సో ఆ కమాండ్స్ కావాలి. ఆ కమాండ్స్ ఏంది, ఎస్ యూజర్ యాడ్, యూజర్ మోడ్, ఇట్లా కమాండ్స్. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇదిగో ప్రీతి వచ్చేసింది, మళ్ళీ వెంటనే కమాండ్స్ కావాలి వాళ్ళకి. కమాండ్స్ ఏమో ఇప్పుడు యూజర్ డెల్ ఇచ్చా. ఇలా ఇస్తూనే పోతా ఉన్నా సూడోవర్స్ ఫైల్లో. దీన్నే మనం ఏమంటామంటే ఇండివిజువల్ పర్మిషన్స్ అంటాం. ఇండివిజువల్ ఇలాగ ఇవ్వటం వల్ల కొంచెం ప్రాబ్లం వస్తుంది. ఎందుకు ప్రాబ్లం చూడండి ఒకసారి. ఎందుకు ప్రాబ్లం అంటే, ఇక్కడ ఫస్ట్ పర్సన్ KK1 కి ఎలాంటి కమాండ్స్ ఎగ్జిక్యూషన్ ఉంది, యూజర్ యాడ్ అనే కమాండ్ ఎగ్జిక్యూషన్ ఉంది, యూజర్ మోడ్ కమాండ్ ఎగ్జిక్యూషన్ ఉంది. ఇక్కడ చూసారా, లక్ష్మి అనే పర్సన్ కి యూజర్ యాడ్ కమాండ్ ఎగ్జిక్యూషన్ ఉంది, యూజర్ మోడ్ కమాండ్, అంటే వీళ్ళిద్దరు సేమ్. అప్పుడు ఏంది ఇక్కడ అంటే, ఫస్ట్ పర్సన్ థర్డ్ పర్సన్ బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ యాక్సెస్. అప్పుడు ఏంది, సెకండ్ పర్సన్ ఫోర్త్ పర్సన్, అప్పుడు ఏంది వాళ్ళకి సేమ్ యాక్సెస్. అంటే వీళ్ళకి యూజర్ డెల్ ఉంది, కుమార్ కి, ఎస్ ప్రీతికి కూడా యూజర్ డెల్, సేమ్ యాక్సెస్ ఉంది, యూజర్ డెల్. ఇప్పుడు నా స్టైల్ ఏం చేస్తున్నానంటే, నేను ఇప్పుడు ఇలాగా ప్రతి వ్యక్తికి ఇలాగా ఇండివిజువల్ గా పర్మిషన్స్ ఇవ్వాలంటే సాధ్యం కాదు. కాబట్టి నేనేం చేస్తానంటే, ఒక గ్రూప్ అనేది తయారు చేస్తా. అంటే ఏం చేస్తాను, గ్రూప్ 1 అనేది తయారు చేస్తాను. ఓకే, గ్రూప్ 1 తయారు చేసి, ఇప్పుడు ఎవరికైతే సిమిలర్ యాక్సెస్ ఉందో, ఇది యూజర్ యాడ్, యూజర్ మోడ్, ఇది యూజర్ యాడ్, యూజర్ మోడ్, వీళ్ళిద్దరికి సిమిలర్ యాక్సెస్ ఉంది యాక్చువల్ గా. వీళ్ళిద్దరు ఎవరు చూసుకోండి, అక్కడ వచ్చేలాకే ఎస్ KK1 అనే వ్యక్తికి ఉంది, లక్ష్మి అనేది. అప్పుడు నేనేం చేస్తాను, వీళ్ళిద్దరిని ఏం చేస్తానంటే ఈ గ్రూప్ లో జాయిన్ చేస్తా. అంటే ఈ గ్రూప్ 1 అనేది ఏంది, నేనే తయారు చేయాలా. ఎస్, తయారు చేసిన తర్వాత ఏం చేయాలా, ఎస్ KK1 అనే వ్యక్తిని యాడ్ చేయాలా, లక్ష్మి అనే వ్యక్తిని యాడ్ చేయాలి. ఎస్ అయిపోయింది. యాడ్ చేస్తా. తర్వాత ఏం చేయాలా, ఇప్పుడు ఇండివిజువల్ గా పర్మిషన్ ఇవ్వకుండా డైరెక్ట్ గా గ్రూప్ లెవెల్ పర్మిషన్ ఇస్తా. గ్రూప్ లెవెల్ పర్మిషన్ ఏంది, గ్రూప్ 1 ఎదురుగా యూజర్ యాడ్ కమాండ్ అని రాస్తా, యూజర్ మోడ్. అంటే ఏంది, ఇది గ్రూప్ లెవెల్ పర్మిషన్ యాక్చువల్ గా. సో ఇందాకటిది ఏంది, అది యూజర్ లెవెల్, ప్రతి యూజర్ కి ఇచ్చుకుంటూ వెళ్తూ ఉండాలి. బట్ అట్లా కాదు సార్, మీరు ఇద్దరే రాశారు, చాలా మంది ఉంటారు. సో ఈ విధంగా సచ్ వే దాట్ వీఆర్ యూజింగ్ గ్రూప్స్ కాన్సెప్ట్. విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రూప్స్ కాన్సెప్ట్ మనం ఏం చేయొచ్చు, ఈజీగా ఎవరికి కావాల్సిన సౌకర్యం వాళ్ళకి ఇవ్వచ్చు.
ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ అదే సౌకర్యం వస్తుంది. ఆ గ్రూప్ లో ఉన్న సభ్యులందరికీ, గ్రూప్ 1 లో ఉన్న వాళ్ళందరికీ అదే వస్తుంది. 2 కమాండ్స్ వర్క్ అవుతాయి. అట్లా అనమాట. అంటే మీరు ఎప్పుడైనా సరే గ్రూప్ 1 రాసి యూజర్ మోడ్ యూజర్ యాడ్ యూజర్ మోడ్ అని రాస్తే వెంటనే ఈ గ్రూప్ లో ఉన్న వ్యక్తి KK1కి ఇదే వస్తది కమాండ్, యాక్సెస్ చేసుకోవచ్చు. KK2 లక్ష్మికి కూడా ఇదే యాక్సెస్ చేసుకోవచ్చు. బికాస్ ఆఫ్ గ్రూప్. మరి సార్ ఈ గ్రూప్ కి పర్మిషన్ ఎక్కడ ఇవ్వాలా? ఏ ప్లేస్‌లో ఇవ్వాలా? అది కూడా సూడోవర్స్ ఫైలే. యూజర్‌కి ఎక్కడ ఇస్తున్నారు మీరు? ఒక యూజర్‌ని ఒక యూజర్‌కి పర్మిషన్స్ ఎక్కడ ఇస్తున్నారు ఫ్రెండ్స్? సూడోవర్స్ Sudoers ఫైలేగా? files. ఆ! సూడోవర్స్ ఫైల్. ఇక్కడ సూడోవర్స్ ఫైల్ అనే దగ్గర పైనేమో రూట్ ఉంటుంది. పైన ఆల్ ఉంటుంది. ఆల్ అవునా? ఇదేనా మీరు చూసేది? Yes, yes. సంథింగ్ కాల్డ్ ఆల్ ఇచ్చామనుకో. లేదా ఆల్ తీసేసి యూజర్ యాడ్, యూజర్ మోడ్ ఇచ్చుకో. యూజర్ యాడ్, యూజర్ మోడ్ ఇచ్చామనుకో సపోజ్ ఇలాగింది. సో యూజర్‌కి మీరు ఎప్పుడో గతంలో ఇచ్చేవాళ్ళు KK1 అని రాసి, ఆల్ రాసి ఇవిడేంది యూజర్ యాడ్, యూజర్ మోడ్ ఇచ్చారనుకో. యాక్చువల్‌గా థిస్ వాస్ గివెన్ బై లైనక్స్ యాక్చువల్‌గా. ఇది మొత్తం ఆల్ అని ఇచ్చిద్ది లైనక్స్. యూజర్ యాడ్, యూజర్ కమాండ్ కాదు ఆల్ అని ఇస్తది. ఎవరికి? రూట్ యూజర్‌కి. మనం దాని గురించి వరీస్ అవ్వాల్సిన అవసరం లా. నేను మీకు Okay. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. అలాగ అక్కడ ఉంటది. ఇక్కడ కూడా అట్లాగే ఉంటది. ఇక్కడ కూడా యూజర్ యాడ్ కమాండ్ ఉంటది. ఇక్కడ కూడా యూజర్ మోడ్ కమాండ్ ఉంటది. KK1 కూడా ఇవన్నీ యాక్సెస్ ఉందండి చేసుకోవడానికి. దిస్ ఈజ్ వాట్ సూడో యూజర్, సూడో మేనేజ్మెంట్. ఓకే. కానీ ఇక్కడ ఇండివిడ్యువల్‌గా KK2, KK3, KK4, లక్ష్మి, ప్రీతి సంథింగ్ ఒక 100 పేర్లున్నాయి. అరే! ఈ 100 పేర్లు 100 యూజర్స్ ఉన్నారిప్పుడు. 100 యూజర్స్ 100 సార్లు రాస్తే ఫైల్ మొత్తం నిండిపోద్ది. పైగా 100 సార్లు రాసామంటే ఒక్కొక్కసారి రాసేటప్పుడు కనీసం ఒక నిమిషం పట్టిద్ది. లేదా అర నిమిషం పట్టిద్ది. అప్పుడు ఎంత టైం పట్టిద్ది? చాలా ప్రమాదం గదా! ఆ! అంటే 100 నిమిషాలు. 100 నిమిషాలంటే మరేం మామూలు విషయమా? మరి దీన్ని అవాయిడ్ చేయటానికి వాళ్ళేం చేశారంటే నేను సో టు ఓవర్‌కమ్ దిస్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ మనం ఏం చేస్తాం? వి యాడ్ ఆల్ థీస్ మెంబర్స్ ఇంటూ ఎ పర్టిక్యులర్ గ్రూప్. గ్రూప్ 1కే. సో గ్రూప్ 1. గ్రూప్ 1 రాసి ఆల్. అరే! ఏంది అంతేనా? అంతే సేమ్ ఆల్ ఈజ్ ఈక్వల్ టు ఆల్. అరే! సేమ్ అలాగే ఉంది. యూజర్ లాగా అంతే ఇది కూడా. ఆల్. తర్వాత ఇక్కడ ఏం రాస్తావు? యూజర్ యాడ్, యూజర్ మోడ్ అంతే. అంటే సార్ గ్రూప్‌కి ఎక్కడ పర్మిషన్ ఇవ్వాలి? అదే సూడోవర్స్ ఫైల్‌లోనే. ఎక్కడ? సూడోవర్స్ ఫైల్‌లోనే గ్రూప్‌కి కూడా పర్మిషన్స్ ఇవ్వాలి. ఎక్కడుంటదది? అది 105. అంటే 105 అనేది కొంచెం కింద అంతే. సో, అయితే ఇక్కడ మనకి 10లో 100లో రూట్ కనపడిద్ది. తర్వాత మనం ఇవన్నీ రాస్తా ఉంటాం. ఏది? 100 లైన్‌లో రూట్ కనపడిద్ది. అయితే ఇక్కడ 105లో రూట్ కనపడదు. ఏం కనపడిద్ది? 10 వీల్ అని కనపడిద్ది. వీల్. పర్సెంటైల్ సింబల్ తోటి వీల్ కనపడిద్ది. వీల్ ఆల్, ఆల్, ఆల్ ఇట్లా కనపడిద్దన్నమాట పైన. మనం రూట్ యూజర్ ఎట్లయితే కనపడుతుందో ఇక్కడ కూడా వీల్ అనేది కనపడిద్ది. WHELL. వీల్ కింద ఏంది? గ్రూప్ 1 మనం రాస్తాం. గ్రూప్ 1 ఆల్, ఆల్. అంటే సేమ్ ఫైలా సార్? సేమ్ ఫైల్. సేమ్ సూడోవర్స్ ఫైల్. సార్ కరెక్టే సార్. వీల్ అనేది ఏంటి సార్? మాకు అర్థం కాలేదు. వీల్ అనేది ఏందంటే డిఫాల్ట్ గ్రూప్ నేమ్ అది. డిఫాల్ట్ గ్రూప్ నేమ్ అసలు యాక్చువల్‌గా బై డిఫాల్ట్. అది వీల్ అంటే. దాని కింద మనం తయారు చేసిన గ్రూప్స్ అన్నీ యాడ్ చేస్తాం. గ్రూప్ 1 యాడ్ చేసి పర్మిషన్స్ ఇస్తాం. ఆల్. యూజర్ యాడ్ కమాండ్, యూజర్ మోడ్ కమాండ్. లేదు ఆల్ అని ఇక్కడ ఇవ్వాలంటే ఇక్కడ ఇచ్చుకో. ఈ గ్రూప్‌లో ఉన్న ఎవరైతే సభ్యులున్నారో ఆడు KK1 అవ్వచ్చు, లక్ష్మి అవ్వచ్చు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా సరే. ఇట్లా వీళ్ళందరికి కూడా యూజర్ యాడ్, యూజర్ మోడ్ యాక్సెస్ వస్తది. టోటల్‌గా. సో దీన్ని బట్టి మనం ఏం చూడాలంటే వెనెవర్ వి వాంట్ టు ప్రొవైడ్ ఎ సిమిలర్ యాక్సెస్ టు ద నంబర్ ఆఫ్ పీపుల్ దట్ మీన్స్ మల్టిపుల్ యూజర్స్ వి ప్రొవైడ్ ఎ గ్రూప్ లెవెల్ యాక్సెస్. Whenever we want to provide a similar access to the multiple users, we provide group access. We use group level access. So, రాసుకోండి.
So whenever we want to provide similar access to the multiple users, so multiple users, we add all these multiple users into a particular group. Okay, so if you want to, or whenever we want to provide similar access to the multiple users, మొత్తానికి ఒకటే యాక్సెస్ ఇవ్వాలి multiple users. Yes, అప్పుడు మనం ఏం చేస్తాం, we add all these multiple users into a particular group. Okay, so the group must be created before that. Then that means what? Create a group. Create a group అట్లా. So create a group means what? Create a new group. Create a new group and add all this or add all multiple users or all these multiple users or all users. Explain out all users into a particular group. Create a new group. Okay, ఇది actual గా. And provide an access to provide an access to this group. ఇది actual గా, ఇది ఇంగ్లీష్. ఇది ఇంగ్లీష్ యాక్చువల్ గా. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఏంటిది అసలు తెలుగులో? వాట్ యు సే? తెలుగులో చెప్పండి. మనం ఒక ఎలా చెప్పాలి, మల్టిపుల్ యూజర్స్ అంటే చాలా మంది చాలా రకాల యూజర్స్ కి యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటా సార్. whenever you want to provide a similar access to the multiple users in the sense what? KK1, KK2, KK3, లక్ష్మి, ప్రీతి, కుమార్, ఇట్లాగా మల్టిపుల్ యూజర్సే కదా మీ అందరూ. మీ అందరికి ఒకటే యాక్సెస్ అంటే సిమిలర్ యాక్సెస్. ఇఫ్ యూ వాంట్ టు ప్రొవైడ్ ఎ సిమిలర్ యాక్సెస్ టు ద multiple users, then what should I do? Then create a new group. అప్పుడు ఏం చేస్తాం, add all the users into this particular group or all users into this particular group. Into this particular group. Yes, add and provide an access to this group. ఇప్పుడు అర్థమైందా? అట్లా అది విషయం. సో whenever we want to provide a similar access అనేది అర్థం కావాలి. ఈ పాయింట్ అర్థమైతే చాలు, ఇది వస్తుంది మనకి. సో ఇప్పుడు మనం యాక్చువల్ గా మనకి యూజర్స్ ని తయారు చేయటం వచ్చు, బట్ గ్రూప్ని తయారు చేయటం రాదు. గ్రూప్ లో మెంబర్స్ ని యాడ్ చేయటం రాదు. మరి ఆ గ్రూప్ కి యాక్సెస్ ఇవ్వటం రాదు. ఇప్పుడు దాకా చూడాల, వీ హ్యావ్ నెవర్. ఎస్, అవునా? అర్థమైందా లేదు? అంటే మన అర్థం ఏంటి ఇప్పుడు? ఇది మనం ఇప్పుడు ఈ సినారియోని బేస్ చేసుకొని మనం ఇప్పుడు వర్క్ చేయాలి. ఎస్, దిస్ ఇస్ వన్ సినారియో. సో బేస్డ్ ఆన్ దిస్ సినారియో వి వర్క్ ఫర్ దాట్. దట్స్ ఇట్. ఇలాగే ఇస్తారు కంపెనీలు రిక్వైర్మెంట్. ఏం లేదు బాబు, క్రియేట్ ఎ మల్టిపుల్ యూజర్స్, ప్రొవైడ్ an access and create a new group, add all these members into this particular group and provide an access to this group. అంతే. ఆ గ్రూప్ కి ఒక యాక్సెస్ ఇచ్చేస్తా. ఆ గ్రూప్ లో ఉన్న సభ్యులందరూ సంథింగ్ అంటే సంథింగ్ కాల్డ్ ఎస్ లెట్స్ సే గ్రూప్ 1. ఓకే, సరే ఒక పని చేద్దాం. సో KK1 యూజర్, కుమార్ యూజర్, ఎస్. సో లక్ష్మి యూజర్, ఎస్ఎస్. ప్రీతి యూజర్. సింపుల్. మరి చూడండి, ఇప్పుడు 4 యూజర్స్ ఉన్నారు. ఎస్, తయారు చేసాం, చేయటం వచ్చు మనకి, నో ప్రాబ్లం. బట్ ఇప్పుడు తయారు చేసిన తర్వాత ఏం చేయాలా? వీళ్ళకి మొత్తానికి యాక్సెస్ ఇవ్వాలంటే మనకి
గ్రూప్ కావాలి. సో గ్రూప్ కావాలంటే మనం ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ? క్రియేట్ ఎ గ్రూప్. క్రియేట్ ఎ న్యూ గ్రూప్. ఎస్. సో ఇప్పుడు క్రియేట్ ఎ న్యూ గ్రూప్ అన్నాం కదా. హౌ టు క్రియేట్ ఎ న్యూ గ్రూప్, అది ఇక్కడ క్వశ్చన్. హౌ టు క్రియేట్ ఎ న్యూ గ్రూప్. ఓకే, దిస్ సింపుల్. హౌ టు క్రియేట్ ఎ న్యూ గ్రూప్. బట్ హౌ టు క్రియేట్ ఎ న్యూ యూజర్, మీరు చెప్పండి. హౌ టు క్రియేట్ user add, using user add command. హౌ టు క్రియేట్ ఎ న్యూ యూజర్. ఓకే, సో హౌ టు క్రియేట్ ఎ న్యూ యూజర్ అనే దానికి ఆన్సర్ ఏం చేస్తాం? ఎగ్జాంపుల్ ఇది యూజర్ యాడ్ KK1. అవునా? ఎస్. ఇక్కడ కూడా అంతే. హౌ టు క్రియేట్ ఎ న్యూ గ్రూప్ అంటే చూడండి, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎట్లా అంటే, ఇక్కడ యూజర్ ని తయారు చేయాలంటే యూజర్ యాడ్ రాస్తాం. ఇది గ్రూప్ ని తయారు చేయాలంటే గ్రూప్ యాడ్ రాస్తాం. అంతే సింపుల్ గా. సో చూసారా, సింపుల్. గ్రూప్ ని తయారు చేయాలంటే గ్రూప్ యాడ్, గ్రూప్ 1, అది విషయం. గ్రూప్ యాడ్ గ్రూప్ 1, GROUP ADDG. ఇక్కడ ఏంది? యూజర్ యాడ్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ కేసులో క్రియేటింగ్ క్రియేటింగ్ న్యూ యూజర్. ఎస్, న్యూ యూజర్, క్రియేటింగ్ న్యూ యూజర్. ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి? Creating new group. క్రియేటింగ్ న్యూ గ్రూప్. దట్స్ ఇట్. వాట్ ఈస్ ద గ్రూప్ నేమ్? గ్రూప్ 1. ఏముంది ఇక్కడ? Group 1 జస్ట్ నేను అలాగ ఇచ్చా. గ్రూప్ యాడ్ అనేది ఏంది? కమాండ్. command. గ్రూప్ 1 అనేది ఏంది? గ్రూప్ నేమ్. సో యూజర్ యాడ్ అనేది ఏంది? కమాండ్. KK1 ఏంది? యూజర్ నేమ్. Yes sir. అవునా? సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజర్ యాడ్ కమాండ్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజర్ యాడ్ కమాండ్? To create the user. Create a new Creating user. new user. అంతే. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గ్రూప్ యాడ్? Multiple create a create new- To create a multiple new users. group. తేడా కొట్టింది. లక్ష్మి New group. ఎక్కడున్నావు? ఏంటి మల్టిపుల్ యూజర్స్? ఇక్కడ చదువు ఒకసారి. ఇక్కడ చదువు. స్క్రీన్ కనపట్లేదా? Sir. ఏంటి New నువ్వు? group, sir. ఆ? New groups. మరేంది అదేంది మల్టిపుల్ యూజర్స్ అని చెప్పావు? ఆ? Yes, sir. అయితే నువ్వు ఇది ల్యాప్టాప్ లో వింటావులా క్లాస్, ఫోన్ లో వింటున్నావా? అవునా? అవును సార్. అదే అర్థమైంది. వై ఫోన్, వై నాట్ ల్యాప్టాప్? రిపేరా? ఉంది సార్, రిపేర్ ఏం లేదు సార్. మరి అదేంది, అది ల్యాప్టాప్ లో వినకుండా దీంట్లో వింటాం. సరే, జాగ్రత్త. సరే, సో క్రియేట్ యూజర్స్, క్రియేట్ ఏ గ్రూప్. ఎక్సలెంట్. మరి గ్రూప్ తయారు చేసిన తర్వాత హౌ టు యాడ్ యూజర్స్ ఇంటూ దిస్ గ్రూప్. అసలు యూజర్స్ ని ఒక గ్రూప్ లోకి ఎలా యాడ్ చేయాలి, అది కన్సెప్ట్. సో దానికి లైనెక్స్ ఏమి ఇచ్చిందంటే, దాని పేరు gpostability కమాండ్. ఒక లైనెక్స్ అనేది కమాండ్ ఇచ్చింది. ఏమని? gpostability. ఓకే, మరి యాడ్ చేయాలంటే ఎట్లా? ఏ ఎవరిని? యూజర్ ని, KK1 గ్రూప్ 1. సింపుల్. చూసారా? అంటే ఇదిగో KK1 అనే ఒక యూజరు, గ్రూప్ 1 అనేది గ్రూప్ నేము. వాడిని యాడ్ చేయి. ఎక్కడికి యాడ్ చేస్తావు? గ్రూప్ 1 లోకి. ఎవరిని? KK1 ని. కమాండ్ ఏంది? ఇది gpostability is a command. Okay, gpostability is a command. With the help of a flag, we can add a members into this group 1. We can add a users into this group 1 with the help of a flag. So a flag అంటే అర్థం ఏంటంటే మనకి, yes friends, we add only single user. That's it. We add only single user. ఇక్కడ ఏ ఫ్లాగ్ రాసామంటే సింగిల్ యూజర్ యాడ్ అవుతాడు. ఓకే, మరి ఇంకో ఏమైనా ఉందా? ఏంది? ఉంది. ఎస్. అంటే హౌ టు యాడ్ మల్టిపుల్ యూజర్స్ ఇంటూ దిస్ గ్రూప్. ఈ గ్రూప్ లోకి మల్టిపుల్ యూజర్స్ ఎలా యాడ్ చేయాలి? దానికి ఒక కమాండ్ ఉంది. కమాండ్ అనేది ఏంది? ఏం లేదులే కానీ కమాండ్ gpostability. అయితే
ఇక్కడ ఆప్షన్ మారింది. ఇక్కడ ఎం, క్యాపిటల్ ఎం, KK1, కుమార్, లక్ష్మి, ప్రీతి. ఏ గ్రూప్ లోకి? గ్రూప్ 1 లోకి. చూసారా? ఇవి అర్థమైతే చాలు మీకు చక్కగా. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? ఫస్ట్ వర్స్ లో ఏం చేసాం? ఇక్కడ హౌ టు క్రియేట్ ఎ న్యూ గ్రూప్ అంటే ఏంది? గ్రూప్ యాడ్, గ్రూప్ 1. ఓకే, మరి హౌ టు యాడ్ యూజర్స్ ఇన్ టు దిస్ గ్రూప్, యూజర్స్ ని ఎలా యాడ్ చేయాలి? gpasswd కమాండ్ -a KK1 గ్రూప్ 1 అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? గ్రూప్ 1 లోకి KK1 ని యాడ్ చేయండి అని అర్థం. ఓకే, మరి ఇది సింగిల్ యూజర్, వి యాడ్ ఓన్లీ సింగిల్ యూజర్, బట్ ఐ వుడ్ లైక్ టు యాడ్ మల్టిపుల్ యూజర్స్ అట్ ద సేమ్ టైమ్ టు ద గ్రూప్ 1. ఎస్, వాట్ షుడ్ ఐ డూ? అప్పుడు ఇది చేయాలి. ఏమని? క్యాపిటల్ ఎం, KK1, కుమార్, లక్ష్మి, ప్రీతి. సో ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్? మల్టిపుల్ యూజర్స్ ని యాడ్ చేయాలంటే ఏది వాడాలా? ఫ్లాగ్. ఇది ఎం అంటే ఫ్లాగ్. ఎం మీన్స్ వాట్? ఫ్లాగ్. Capital. That means what? M means what? Multiple. M stands for multiple users. సో ఇప్పుడు నేను ఏం చెప్పాలి అంటే, ఎవరన్నా అడిగితే gpasswd అని ఎవరన్నా అడిగారు అనుకో, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ gpasswd అంటారు ఎవరన్నా. అంటే ఇప్పుడు ఏంది? gpasswd ఈజ్ ఎ కమాండ్ ఇన్ లైనక్స్. ఓకే, లైనక్స్ లో ఇది ఒక కమాండ్. ఓకే, సో విచ్ ఈస్ యూజ్డ్ టు, yes friends, which is used to add single user, add users into groups, okay, which is used to add users into group. Either we add single user or multiple users also. Okay, for single user purpose we use a flag. -a small Flag. Aim flag అది A. We use the flag A, that's it. For multiple users capital M purpose we use flag. Excellent, capital M. అది విషయం. అర్థమైందా ఇప్పుడు స్టోరీ? సో ఇట్లాగా మీరు ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా కనీసం అవగాహన, అసలు ఒక కమాండ్ అంటే ఏంది చెప్పాలా. సో క్లారిటీగా చెప్పాలా, ఎక్కడ పడితే అక్కడ చదివింది చెప్పకూడదు, క్లారిటీగా. అవును, gpasswd కమాండ్. ఓకే, విచ్ ఈస్ యూజ్డ్ టు యాడ్ యూజర్స్ ఇంటూ గ్రూప్. ఓకే, ఐదర్ వి యాడ్ ఎ సింగిల్ యూజర్ ఆర్ మల్టిపుల్ యూజర్స్ ఆల్సో. ఎస్, ఓకే, ఫర్ సింగిల్ యూజర్ పర్పస్ వి యూజ్ ఫ్లాగ్ ఏ, ఫర్ మల్టిపుల్ యూజర్ పర్పస్ వి యూజ్ ఫ్లాగ్ ఎం. క్లారిటీ వచ్చిందా లేదా? ఎస్ ఫ్రెండ్స్, ఓకే, అట్లా. సరే, ఇది ఓకే ఈ గొడవ. మరి వాట్ ఈస్ ద గ్రూప్ యాడ్ కమాండ్? ఎలా చెప్పగలరు? గ్రూప్ యాడ్ To కమాండ్ create a group. అంతేనా? సరే, గ్రూప్ యాడ్. ఓకే, సో గ్రూప్ యాడ్ is a command Linux. Okay, is a command in Linux. Okay, సో దేనికోసం అది? which is used to create a new group. అంతే. అంటే ఈ ఒక్కదానికైనా అంతే, ఒకటే ఆప్షన్. గ్రూప్ యాడ్ ఈస్ ఎ కమాండ్ ఇన్ లినక్స్ విచ్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఎ న్యూ గ్రూప్. సో ఇదేమో గ్రూప్ తయారు చేయటం, ఇదేమో గ్రూప్ లో మెంబర్స్ యాడ్ చేయటం. ఎస్ ఫ్రెండ్స్, క్లారిటీ వచ్చిందా? అర్థమైందా? సో సరే, గ్రూప్ తయారు చేసాం, గ్రూప్ లోకి మెంబర్స్ యాడ్ చేసాం. తర్వాత ఏం చేయాలా? వాట్ షుడ్ ఐ డూ? నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలా? హౌ టు ప్రొవైడ్ పార్షియల్ లేదా నీకు అర్థమైతే లిమిటెడ్ ఆర్ అన్లిమిటెడ్ యాక్సెస్. అన్లిమిటెడ్ యాక్సెస్ టు దిస్ గ్రూప్. హౌ టు ప్రొవైడ్ లిమిటెడ్ ఆర్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు దిస్ గ్రూప్. ఎలాగా? సో ఓపెన్ sudoers ఫైల్. ఓకే, అప్పుడు గో టు లైన్ నెంబర్ 105
105, లైన్ నెంబర్ 105. తర్వాత ఏం చేయాలా? యాడ్ దిస్ గ్రూప్, then add this group, save and exit. అయిపోయింది. యాడ్ దిస్ గ్రూప్ అండ్ సేవ్ అండ్ ఎగ్జిట్. మరి యాడ్ దిస్ గ్రూప్ అంటే అర్థం ఏంది అంటే ప్రొవైడ్ సమ్ యాక్సెస్. యాడ్ దిస్ గ్రూప్ అండ్ ప్రొవైడ్ యాక్సెస్, ప్రొవైడ్ an access. So what kind of access? As per the guidelines given by your team manager or your seniors or your POC, point of contact. ఎవరైతే ఏదైతే నీకు టాస్క్ ఇచ్చారో దాని ప్రకారం నువ్వు చేస్తావు ఈ గ్రూప్ కి. సో యాడ్ దిస్ గ్రూప్ అండ్ ప్రొవైడ్ అన్ యాక్సెస్. యాక్సెస్ మే బి ACE, access might be DA. Yes friends, limited or unlimited. Yes. Then so for suppose limited access, for example limited access elaga group 1 GROUP group 1 all ఇక్కడ ఏంది ఇది యూజర్ యాడ్ కామా యూజర్ మోడ్ అంతే. ఇది లిమిటెడ్ యాక్సెస్ యాక్చువల్ గా. అదే అన్లిమిటెడ్ యాక్సెస్ అంటే ఎస్ ఫ్రెండ్స్, అన్లిమిటెడ్ యాక్సెస్ అంటే చెప్పాలా? All sir. All All access. preferences. అంతే. ఏమని గ్రూప్ 1 ఆల్ తర్వాత ఇక్కడ ఏంది ఆల్ అంతేనా? ఆల్ ఇదేమో లిమిటెడ్ యాక్సెస్, ఇదేమో అన్లిమిటెడ్ యాక్సెస్. ఇక్కడ ఆల్, ఇక్కడ మాత్రం 2 కమాండ్స్. ఎస్, దిస్ ఇస్ వాట్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి తెలుగులో ఎవరు చెప్తారు మీలో? హౌ టు ప్రొవైడ్ లిమిటెడ్ ఆర్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు దిస్ గ్రూప్. తెలుగుని ఇక్కడ నుంచి తెలుగు ఎవరు చెప్తారు మీలో? ఇక్కడ వరకు చాలా నేను హైలైట్ చేసిన వరకు తెలుగులో చెప్పాలి. హౌ యూ సే? ఎస్ లక్ష్మి, ప్రీతి. పరిమితమైన లేదా అపరిమితమైన యాక్సెస్ ని మరి అంత తెలుగులోకి వెళ్ళిపోతున్నా? సరే, పరిమితమైన అపరిమితమైన అనుమతుల్ని ఎలా ఇవ్వాలి అంతేనా? సరే, ఎట్లా ఇవ్వాలి? సూడోర్స్ ఫైల్ ఓపెన్ చేయాలి. తర్వాత ఏం చేయాలా? లైన్ నెంబర్ Sudoers file 105 open లైన్ చేయాలి. వెళ్ళాలి. తర్వాత ఏం చేయాలా? గ్రూప్ ని యాడ్ చేయాలి. ఆ గ్రూప్ కి యాక్సెస్ ఇవ్వాలి. ప్రొవైడ్ అండ్ యాక్సెస్ ఇవ్వాలి. ఓకే, యాక్సెస్ మైట్ బి లిమిటెడ్ అయినా అన్లిమిటెడ్ అయినా. అంటే అర్థం ఏంది? యాక్సెస్ మైట్ బి లిమిటెడ్ ఆర్ అన్లిమిటెడ్ అంటే లిమిటెడ్ అంటే కొన్ని కమెంట్స్ వేస్తాం సార్. అన్లిమిటెడ్ అంటే ఇంకా అన్ని ఆల్. అది ఇది రాసాం. అంటే మైట్ బి అంటే లిమిటెడ్ అయ్యి ఉండొచ్చు లేదా అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ అయ్యుండొచ్చు అని అర్థం. మైట్ బి అట్లా. లిమిటెడ్ మైట్ బి అంటే మైట్ బి వేరు, మై బి వేరు. మైట్ బి అయి ఉండొచ్చు, లిమిటెడ్ అయి ఉండొచ్చు, అన్లిమిటెడ్ అయి ఉండొచ్చు. అంటే ఈ పైన స్టేట్మెంట్ బట్టి యాడ్ దిస్ గ్రూప్ అండ్ ప్రొవైడ్ అన్ యాక్సెస్, ఐదర్ ఇట్ మైట్ బి ఏ లిమిటెడ్ యాక్సెస్ ఆర్ అట్లా. కావాలంటే ఇది రాసుకోండి, యాక్సెస్ మైట్ బి అని రాస్తాను నేను. యాక్సెస్ మైట్ బి ఏ లిమిటెడ్ ఆర్ అన్లిమిటెడ్. సో లిమిటెడ్ యాక్సెస్ మీన్స్ వాట్? ఇది లిమిటెడ్ యాక్సెస్ మీన్స్ ఇది. ఓకే, చాలా సింపుల్ గా అర్థమవుతుంది ఇది మీకు, చాలా సింపుల్ గా. అంటే సో గ్రూప్ ని తయారు చేయడం వచ్చు, గ్రూప్ లో మెంబర్స్ యాడ్ చేయడం వచ్చు, గ్రూప్ కి పర్మిషన్ ఇవ్వడం కూడా వచ్చేసింది మీకు. చూసారా, చాలా సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఎస్, అయితే ఇక్కడ గ్రూప్ కి ఎప్పుడైతే మనం ఏదైనా పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటే గ్రూప్ 1 రాస్తాం కదా. అయితే కండిషన్ ఏం చెప్పిందంటే, రూల్స్ ఉన్నాయి కొన్ని రూల్స్. లైనెక్స్ ఏం చెప్పిందంటే, యు మస్ట్ స్పెసిఫై పర్సంటేజ్ సింబల్ whenever you want to write a group, you must specify percentage symbol అని రాసింది. అది విషయం. ఇక గ్రూప్ లో ఉన్న వ్యక్తులందరికీ నీ ఇష్టం వచ్చిన కమాండ్స్ వాడచ్చు.
అయితే మనం యూజర్ యాడ్ కమాండ్, యూజర్ మోడ్ ఇలా రాసాం గానీ, ఇలా రాస్తే వర్కౌట్ అయిద్దా? నో. నాట్ పాసిబుల్. యూ మస్ట్ స్పెసిఫై ద ఎంటైర్ లొకేషన్ ఆఫ్ దిస్ కమాండ్. స్లాష్ Location of- యూజర్ స్లాష్ ఎస్బిన్. Yes. And location. USR has been /sp user add, comma, slash USR has SP been slash user mod. సో మనకి యుఎస్ఆర్ ఇవ్వకపోయినా పని చేస్తుంది యాక్చువల్ గా. అయితే మీకు నేర్పించాను యుఎస్ఆర్ రాయాలని. ఎస్బిన్ నుంచి రాసినా చాలు, నో ప్రాబ్లం. ఇట్లా అన్నమాట. సో ఇప్పుడు దీన్ని నేను ల్యాబ్ చూపించకపోయినా మీరు చేయగల శక్తి మీకు వచ్చిందా లేదా? ఎస్ సార్. అది క్లాస్ అంటే. అంతే. సార్ ఒక డౌట్. మొన్న ఫుల్ లొకేషన్ అంటే ఫుల్ పాత్ ఇవ్వకుండా జస్ట్ మీరు యూజర్ యాడ్ అని ఇచ్చారు. అప్పుడు KK1 లో పర్మిషన్ అనేది వర్క్ అవ్వలేదు. అంటే KK1 యూజర్ ఇంకొక యూజర్ యాడ్ చేయలేకపోయాడు. ఇక్కడ నేను ఎందుకు ఇది యూజర్ యాడ్ రాస్తానంటే ఈ రాయకూడదు యాక్చువల్ గా. అంటే సింప్లిఫై జస్ట్ ఊరగా చెప్పడానికి అది రాసా. అసలు ఇవే ఇవ్వాలి, ఇక్కడ ఇవే ఇవ్వాలి. ఓకే. అంటే మొత్తం ఎందుకులే రాయటం అని ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఆల్ దీస్ థింగ్స్ జస్ట్ నేను యూజర్ యాడ్, యూజర్ మోడ్ అని చెప్పాను. అంతేగాని ఇది రాయాల్సిందే, లేకపోతే వర్కౌట్ అవ్వదు. మొత్తం రాయాల్సిందే, ఫుల్ పాత్ అమ్మ పాత రాయాలి, లేకపోతే వర్కౌట్ అవ్వదు. ఎస్బిన్ రాసినా వర్కౌట్ అవుతుంది. ఎస్బిన్ నుంచి యుఎస్ఆర్ రాయడం అలవాటు చేసుకుంటే మంచిదని నేను రాస్తున్నాను. ఎందుకంటే యుఎస్ఆర్ అనేది ఒక ఫోల్డర్, ఎస్బిన్ అనేది ఒక ఫోల్డర్, యూజర్ యాడ్ అనేది ఒక కమాండ్. ఆ లొకేషన్ లో ఉంది కమాండ్. మనం ఆ లొకేషన్ ఇవ్వకపోతే కష్టం. లొకేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఒక కమాండ్ యొక్క లొకేషన్. హౌ టు ఫైండ్ అవుట్ ద కమాండ్ లొకేషన్? which followed by the command we are trying to find. Okay sir. Yes, go to this place, server. Okay, so AWS, Amazon Web Services సర్వర్ ని మనం తయారు చేద్దాం, తర్వాత యాక్సెస్ అంత ఇద్దాం. ఓకే, సైన్ ఇన్. EC2 స్లోగా ఉంది, చాలా స్లో ఉంది. అంటే నెట్ స్లో. ఓకే, ఆల్రెడీ సర్వర్ 1 నడుస్తుంది. సర్వర్ 1 తీసేద్దాం, తీసేసి మనం కొత్త సర్వర్ తయారు చేద్దాం. సో లాంచ్ న్యూ ఇన్స్టెన్స్. ఓకే, సర్వర్ 1 తరువాత కీ పేర్ జూలై లాక్. ఓకే, రిఫ్రెష్.
సో ఇది యాక్చువల్ గా ఇది స్టోరీ మనం రాయాల్సింది. సో గో టు పట్టి. Easy to user and okay, clear. సో ఇది ఓకే. సో దీని స్టెప్స్ ఎలా రాయాలో ఎవరు చెప్తారు? సో నా ఉద్దేశం ఏంటి, గ్రూప్ కి ఈ యాక్సెస్ ఇవ్వాలా, లిమిటెడ్ గానీ అన్లిమిటెడ్ గానీ యాక్సెస్ ఇవ్వాలా గ్రూప్ కి, ఎవరు చెప్తారు? ప్లీజ్ ప్రొవైడ్ లిమిటెడ్ ఆర్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ద గ్రూప్. ప్రొవైడ్ limited or unlimited access to the group. Yes, ఎవరు చెప్తారు? స్టెప్స్ కావాలి. ప్రొవైడ్ లిమిటెడ్ ఆర్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ద గ్రూప్. ఎస్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఏం రాయాలి? స్టెప్ First we have to create users. Step 1, Sudo Easy user. to user. to log in as a EC2 user. EC2. Okay. Step 2, switch Switch to to Switch to root root Switch user. to root user. okay. Next one, step 3, create users. Create user. excellent. Group, Create group. users. Create users. Create users. So user add KK1, And user create add passwords for the user. Yeah. KK2. SSH. VIM etc SSH. తర్వాత నెక్స్ట్ ఏంటి? Approvals. పాస్వర్డ్. Password for the users. స్టెప్ 4 లో క్రియేట్ పాస్వర్డ్స్. సో అప్పుడు మనకి ఏం రాయాలా? పాస్వర్డ్ KK1, పాస్వర్డ్ KK2. KK2. స్టెప్ 5 లో ఏం రాయాలా? ఎస్ వాట్ షుడ్ ఐ డు? VIM. ప్రొవైడ్ అండ్ అప్రూవల్. Yes. ఏం చేయాలా? Yeah. ప్రొవైడ్ అండ్ అప్రూవల్ to log in the users. Okay. So for that we need to go with what? Open sh config file, and go to line number 65. yes, ante. So do some modifications. Simple. Okay. Next ఏం చేయాలా? Step 6. Restart the service. Excellent answer. Restart the service. How to restart the service? By using service command. Service Yes, sir. SSH. Service SSHD restart. Restart. with the help of service command we can restart the service, or we can also use the systemctl command also. System CTL restart SSH. excellent. Restart SSH. అంటే ఈ కమాండ్ ఉపయోగించేటప్పుడు ఇలా రాయాలి, ఈ కమాండ్ ఉపయోగించేటప్పుడు ఇలా, బట్ బోత్ కమాండ్స్ ఆర్ సేమ్. బట్ సర్వీస్ కమాండ్ అనేది ఓల్డ్, సో ఇది లేటెస్ట్ ప్రజెంట్ లేటెస్ట్. ఇది సిస్టమ్ సిటీలో లేటెస్ట్ అంటే ఓల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఓల్డ్ ఓఎస్ లో ఆ కమాండ్ ఉంటుంది, లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో ఈ కమాండ్. అయితే మనకి సర్వీస్ కూడా వర్క్ అవుతుంది, నో ప్రాబ్లం. సో స్టెప్ ఇది అయిపోయింది ఇక్కడ. సో దీన్ని మొత్తాన్ని నేను ఏమంటానంటే పార్ట్ 1 అని చెప్తాను. దిస్ ఇస్ వాట్ పార్ట్ 1 టోటల్ గా. సో పార్ట్ 1 ఇది. పార్ట్ 1 లో ఈ స్టోరీ అంతా చేయాలి. సో ఇదంతా చేసిన తర్వాత పార్ట్ 2 లో ఏం చేయాలి? నెక్స్ట్ వాట్ నెక్స్ట్? పార్ట్ 2 లో ఏం చేయాలి? Part 2, create group. ఎక్సలెంట్ ఆన్సర్. స్టెప్ 7 క్రియేట్ న్యూ గ్రూప్. ఓకే, హౌ టు క్రియేట్ ఎ న్యూ గ్రూప్? గ్రూప్ యాడ్, Group add గ్రూప్ 1 and the group name. అంతే, సింపుల్. స్టెప్ 8 లో ఏం చేయాలా? యాడ్ మెంబర్స్. సో GPOSWD, అవునా? సో యాడ్ యూజర్స్, యాడ్ మల్టిపుల్ యూజర్స్ ఇంటూ గ్రూప్. ఓకే, మల్టిపుల్ యూజర్స్ ఇంటూ గ్రూప్. అప్పుడు మనం ఏం చేస్తాం? GPOSWD -m KK1 KK2 లక్ష్మి ప్రీతి, చూసావా ఇట్లా.
ఈ విధంగా మనం చేద్దాం. సో స్టెప్ afterwards what should I do? Step 9. సో ఇది పార్ట్ 2 కింద తీసు, పార్ట్ 3 కింద తీసు, పార్ట్ 3. ఎస్, పార్ట్ 3లో ఏం చేయాలి? పార్ట్ 3లో Part 3 we have to Should our give అంటే ఏం చేయాలా? స్టెప్ 9 ఏం చేయాలా? Provide an access. VAM/etc VAM Provide sudoers. sudo access, sir. Provide Yeah, provided sudo access to the normal user. provide sudo access or provide limited access to the group or provide unlimited access to the group. అది provide unlimited access to the group. Step 10 ఏం చేయాలా? సో ఓకే, ప్రొవైడ్ లిమిటెడ్ యాక్సెస్ ఆర్ అన్లిమిటెడ్ యాక్సెస్ అంటే ఏంది? సపోజ్ ఎలా, హౌ? Like if we give all go to in the sudoers file, line number 105, line number 105. 105. Add this group. add group 1 and provide an access. Add group 1 and provide an access. Add group 1, provide an access. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? పర్సంటైల్, అదేనా? పర్సంటైల్ రాయాలి. ఇది పర్సంటైల్ ఎస్ గ్రూప్ 1 ఆల్ ఇక్కడ మనం యూజర్ యాడ్, దాన్ని మనం ఎట్లా రాయాలా? ఆల్ అని ఇద్దాంలే, Slash. ఆల్ ఇద్దాం. యాక్చువల్గా జనరల్గా ఇవ్వరు, మనం ఇచ్చేద్దాం, చూద్దాం. ఓకే, ఇది యాక్చువల్గా అన్లిమిటెడ్ యాక్సెస్. సో ఇంతవరకు అయిపోయింది కదా. తర్వాత ఏం చేయాలా? సేవ్, అంతేనా? సేవ్ అండ్ ఎగ్జిట్, సింపుల్ అయిపోయింది. సేవ్ అండ్ ఎగ్జిట్ పర్పస్ మనం ఏం వాడాలి? సింపుల్ గా ఎక్స్ ఎక్స్ప్లెనేషన్ మార్క్. సేవ్ అండ్ ఎగ్జిట్ పర్పస్ ప్లస్. ఎస్, ఎక్సలెంట్. ఇది ఇట్లా అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలా? పార్ట్ 3 అయిపోయింది. పార్ట్ 4లో ఏం చేయాలంటే అసలు ఆ గ్రూప్ లో ఉన్న సభ్యులకి సూడో యాక్సెస్ వచ్చిందా లేదా తెలుసుకోవాలి, అంతేనా? ఎస్, పార్ట్ 4లో ఆ గ్రూప్ లో సభ్యులకి సూడో యాక్సెస్ వచ్చిందా లేదా తెలుసుకోవాలి. సో పార్ట్ 4లో ఆ గ్రూప్ లో సభ్యులకి సూడో యాక్సెస్ వచ్చిందా లేదా తెలుసుకోవాలంటే ఏం చేయాలా? అప్పుడు పార్ట్ 4లో ఏం చేయాలా? ఎస్, లాగిన్, అంతేనా? లాగిన్ యాజ్ KK1 KK1. అంతే. చెక్ ద సూడో యాక్సెస్, అంటే ఒకళ్ళకి చెక్ చేస్తే చాలు, అంతేనా? చెక్ ద Yes, సూడో sir. యాక్సెస్ వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. ఈ విషయం పార్ట్ 4. ఇది పార్ట్ 4, 4 పార్ట్స్ అన్నమాట. సో ఇప్పుడు ఏ పార్ట్ లో మీకు ఎక్కడ అర్థం కాలేదు? పార్ట్ 1, సో పార్ట్ 2, పార్ట్ 3. ఎస్, రామకృష్ణ, అర్థమవుతుందా? Yes, sir. ఇక్కడ ఏ పార్ట్ లో మీకు కన్ఫ్యూజన్ ఉంది చెప్పండి? ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ ఎనీ పార్ట్? లేదు సార్, ఇప్పుడైతే లేదు. No. అది అంతే, అట్లా పార్ట్స్ గా. ఎస్, లక్ష్మి, ప్రీతి, ఓకేనా? Okay, sir. Okay, sir. అన్ని పార్ట్స్ లో ఓకేనా? ఆల్ Okay, పార్ట్స్. sir. ఎక్సలెంట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు మనం అన్ని టకటగా చేసుకోవచ్చు. ఎంతసేపు పట్టింది లక్ష్మి దీన్ని చేయడానికి? మీరైతే త్వరగానే చేసేస్తారు. ఎంతసేపు పట్టింది మీ అంచనా చెప్పండి? 5 నిమిషాలు Yes, sir. అంతే. అంటే థియరీ స్ట్రాంగ్ గా ఉండాలా, ప్రాక్టికల్స్ ఈజీ Yes, అయితే sir. అక్కడ విషయం. సరే, ఓకే, ఇక్కడికి వెళ్తాం. ఓకే, సూడో FNI. మీకు టైపింగ్ ఎలా నేర్చుకోవాలో నేను ప్రాక్టీస్ ఇస్తాను, మెటీరియల్ కూడా పంపిస్తాను, చెప్తాను మీకు ఏందనేది. ఓకే, అయిపోయింది. రూట్ యూజర్. సో నౌ క్రియేట్ యూజర్ యాడ్ KK1. ఓకే, యూజర్ యాడ్
ప్రీతి, యూజర్ యాడ్ లక్ష్మి, అంటే యూజర్ యాడ్ రామ, అయిపోయింది 4 users. సో పాస్ట్ ఆల్రెడీ KK1 1 2 3. KK1 కి జస్ట్ పాస్వర్డ్ చేద్దాం, మిగతా వాళ్ళకి కూడా చేయొచ్చు, కానీ అవసరం లేదు. ఒకళ్ళని చెక్ చేస్తే చాలు గ్రూప్ లో, అవునా? ఒక మెంబర్ ని చెక్ చేస్తే చాలు, అతనికి సూడో యాక్సెస్ వస్తుందో లేదో తెలుసుకోవాలి. వాట్ నెక్స్ట్? యూజర్ ఐడి తయారు చేశాను, పాస్వర్డ్ ఐడి తయారు చేశాను. వాట్ నెక్స్ట్? Provide an Approval. approval to the login users. To log in the users, just provide an approval. Open SSD config file. SSD config file open చేయాలంటే vim VIM. pc ssh. Excellent. Go to :65, line number 65, and Yes. no. Press I. Yes, అంతే, Yes. Escape. అయిపోయింది. సింపుల్. Restart the service. Restart the service. Service SSD restart. Restart. చూసారా, మనం సర్వీస్ అనే కమాండ్ ఇచ్చినప్పుడు కూడా అది కొత్త System దాంట్లోకి CTL. రీడైరెక్ట్ అవుతుంది. అంటే Yes, కొత్త న్యూ కమాండ్స్ కి రీడైరెక్ట్ అవుతుంది, రీడైరెక్టింగ్ టు, అట్లా అనమాట. సో కాబట్టి కొన్నాళ్ళకి సర్వీస్ కమాండ్ పని చేయకపోవచ్చు, ఇక ఇది వర్కౌట్ అయింది. అందరికీ సర్వీస్ అనే కమాండ్ తెలుసు కాబట్టి వాడు అలా ఉంచాడు ఆప్షన్. ఓకే, ఫైన్. సో క్లియర్. సో ఆఫ్టర్వర్డ్స్ పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ 2 లో ఏంటి నెక్స్ట్? పార్ట్ 2 ఇది, అంతేనా? Create a new group. New group. క్రియేట్ ఎ న్యూ గ్రూప్, యాడ్ యూజర్స్ ఇంటూ దిస్ గ్రూప్. అదే ఇప్పుడు మనం చేసేది. ఎస్. సో క్రియేట్ ఎ గ్రూప్ అంటే ఏం చేయాలా? గ్రూప్ యాడ్ గ్రూప్ 1, ప్రెస్ ఎంటర్ బటన్. గ్రూప్ యాడ్ గ్రూప్ 1. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ ఏముంది? యాడ్ మల్టిపుల్ యూజర్స్ ఇంటూ గ్రూప్ అంటే ఏం చేయాలా? GPassWD. -m అందరిని రాసేయాలి. -m KK1. సో తర్వాత ఇంకెవరున్నారు? లక్ష్మి యూజర్, ప్రీతి యూజర్, రామ యూజర్. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్. ఉన్నారా వీళ్ళందరూ? ఏ Sir. గ్రూప్ లోకి? Yes. గ్రూప్ 1 లోకి. గ్రూప్ 1 ప్రెస్ ఎంటర్ బటన్. ఓహో, గ్రూప్ యాడ్. ఓహో, తప్పు రాసాం గ్రూప్ పేరు. ఇక్కడ మనం చూసామా GROU1 రాసాం, అందువల్ల గ్రూప్ లేదనమాట. ఏడేమో గ్రూప్ 1 ఇచ్చాం. సో కాబట్టి ఇప్పుడు గ్రూప్ ఎగ్జిస్టింగ్ లేదు కాబట్టి మనం ఏం చేయాలా? Correct. మళ్ళీ తయారు చేయాలి అంతే. గ్రూప్ 1. Correct. గ్రూప్ యాడ్ గ్రూప్ 1. ఓకే, అంతేనా? గ్రూప్ యాడ్ గ్రూప్ 1. తర్వాత ఇప్పుడు ఏం చేయాలా? నెక్స్ట్ అదే స్టేట్మెంట్ GPassed. అంతే. అప్పుడు ఏంది? GPassWD చెప్పాలా? -m. అంతే. GPassWD -m KK1. తర్వాత ఇంకెవరు ఉన్నారు? లక్ష్మి, ప్రీతి, రామ్. KK1 లక్ష్మి, ప్రీతి అండ్ రామ్. ఎక్కడ? గ్రూప్ 1 GROUP1. మళ్ళీ ఇది తప్పించాను. రామ ఇవ్వాలి. రామ్. సో ఇక్కడ మిస్టేక్. ఎస్, ఓకే, ఇప్పుడు ఓకే అయింది. ఓకేనా? అంటే యూజర్స్ కరెక్ట్ గా ఇచ్చాను. KK1 లక్ష్మి, ప్రీతి, రామ, గ్రూప్ 1. సో వీళ్ళందరూ గ్రూప్ లోకి యాడ్ అయ్యారు. సరే సార్, మీరు కరెక్టే, బాగుంది. వీళ్ళందరూ గ్రూప్ లోకి యాడ్ అయ్యారని మీరు చెప్తున్నారు, మరి ఎక్కడ మాకు చూపించండి సార్. డౌట్ రాలేదా మీకు ఇంతవరకు? యాడ్ అయ్యారని మీరు చెప్తున్నారు కరెక్టే, వేరే ఎక్కడ చూసుకోవాలి నేను ఆప్షన్? గ్రూప్ తయారు చేసినా కనపడలా, యూజర్స్ ని యాడ్ చేసినా ఎక్కడ కనిపించడం లేదు. ఇప్పుడు LS కొడితే ఏమైనా కనిపిస్తారా? ఏంది ఏమన్నా Tail use చేయొచ్చా సార్? LS అయిపోయిన L కొడితే లేదు. టేల్ ఏమొచ్చింది? టేల్ ఉపయోగిస్తే లేదు. అంటే లైనెక్స్ ని అడిగా, అమ్మా లైనెక్స్ వాట్ హ్యాపెండ్? ఏంది నాయన? ఏం లేదమ్మా, కొత్త గ్రూప్ ని యాడ్ చేశా. ఓకే, గ్రూప్ లో మెంబర్స్ ని యాడ్ చేశా. KK1 అని యాడ్ చేశాను, KK2, లక్ష్మి, ప్రీతి, కుమార్ అన్ని యాడ్ చేశా. బట్
ఐఎమ్ అనేబుల్ టు ఫైండ్ అవుట్ దిస్ ఇన్ఫర్మేషన్, వేర్ షుడ్ ఐ గెట్ ఇట్ దిస్ ఇన్ఫర్మేషన్ అని నేను లైనెక్స్ని అడిగా. అప్పుడు లైనెక్స్ చెప్పింది, అరే బాబు చూడు, ఒక్కసారి నువ్వు ఎప్పుడైనా సరే యూజర్ యాడ్ తయారు చేస్తే ఏమైంది తెలుసా అంది. ఏమైంది? యూజర్ యాడ్ KK1 అని నువ్వు చేసినప్పుడు ఏం చేస్తాను తెలుసా, నేను యూజర్ కి ఐడి ఇస్తున్నాను, అవునా? ఐడి 1001 ఇచ్చాను, అర్థమైందా? యూజర్ కి షెల్ ఇస్తున్నాను, షెల్ బిన్ బ్యాష్ ఇచ్చేస్తున్నాను. అదే యూజర్ కి ఫోల్డర్ ఇస్తున్నాను. ఓకే, ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నాను, ఫోల్డర్ KK1 అనే ఫోల్డర్ ఇస్తున్నా. ఇచ్చిన తర్వాత ఈ డీటెయిల్స్ మొత్తం తీసుకెళ్లి ఒక ఫైల్లో స్టోర్ చేస్తున్నా, ఈ ఫైల్, అవునా? అప్పుడు KK1 ID 100 సంథింగ్. దిస్ ఇస్ ద ఫైల్ కాల్డ్, ఏం ఫైల్ ఇది? పాస్టబిలిటీ, అవునా? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వు ఎప్పుడైనా సరే యూజర్ యాడ్ అనే కమాండ్ టైప్ చేసి KK1 టైప్ చేస్తే లైనెక్స్ ఏం చేస్తుందంటే యూజర్ కి ఒక ఐడి ఇస్తుంది, యూజర్ కి ఒక షెల్ ఎన్విరాన్మెంట్ ఇస్తుంది, యూజర్ కి ఒక ఫోల్డర్ ఇస్తుంది. ఈ డీటెయిల్స్ మొత్తం తీసుకెళ్లి ఇక్కడ ఈ ప్లేస్ లో, ఈ ఫైల్లో స్టోర్ చేస్తుంది. ఫైల్ నేమ్ ఈజ్ వాట్? పాస్టబిలిటీ. ఈ ఫైల్ ఎక్కడ ఉంది యాక్చువల్ గా? ఒరిజినల్ లొకేషన్ పాస్టబిలిటీ అనే ఫైల్ ETC, అవునా? ఎస్ ఫ్రెండ్స్, ETC. అర్థమవుతుందా? ఆర్ యు అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? Yes, sir. ఓకే, ఎలాగైతే చేసిందో లైనెక్స్, ఇప్పుడు గ్రూప్ ను కూడా యాడ్ చేస్తే అదే పని చేసేసింది. ఓహో, ఇప్పుడు వాడికి అర్థమైంది రూట్ యూజర్ గా. గ్రూప్ యాడ్, నువ్వు ఎప్పుడైతే గ్రూప్ 1 అని రాసావో, నేనేం చేస్తాను తెలుసా, గ్రూప్ 1 కి ఒక ఐడి ఇస్తా, దాని పేరే గ్రూప్ ఐడి ఇస్తా. ఓకే, అంటే 1001 ఇస్తా. ఓకే, నువ్వు ఎట్లాగా గ్రూప్ నేమ్ ఇచ్చావుగా, గ్రూప్ నేమ్ అనేది గ్రూప్ 1 గా రాస్తా. ఓకే, గ్రూప్ ఐడి మాత్రం నేనే ఇస్తా, 1001 అని. సో ఈ డీటెయిల్స్ మొత్తం తీసుకెళ్లి ఇక్కడ పడేస్తా ఒక ఫైల్లో. అది విషయం. ఇప్పుడు అర్థమైందా? అంటే గ్రూప్ ఇన్ఫర్మేషన్ ఈ ఫైల్లో ఉంటుంది, యూజర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? పాస్టబిలిటీ ఫైల్లో. యూజర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ విచ్ ఫైల్? పాస్టబిలిటీ. బట్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ విచ్ ఫైల్? అది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది. అప్పుడు లైనెక్స్ చెప్పింది, బాబు గ్రూప్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక ఫైల్లో ఉంటుంది, అంటే ఇదిగో ఇక్కడ గ్రూప్ 1 అని ఉంటుంది, తర్వాత 1001 ఐడి కూడా ఉంటుంది. ఓకే, మళ్ళీ ఈ ఫైల్ ఏం పేరు అమ్మా? ఈ ఫైల్ పేరు ఏందమ్మా అంటే, ఆ ఫైల్ పేరు గ్రూప్ అని చెప్పింది. ఆ ఫైల్ పేరే గ్రూప్. గ్రూప్ అనేది ఫైల్ నేమ్ యాక్చువల్ గా. ఈ గ్రూప్ అనే ఫైల్ ఎక్కడుంది అని అంటే ETCలో. మరి ఇప్పుడు దీని లొకేషన్ ఎలా మనం స్పెసిఫై చేయాలి ఫ్రెండ్స్? /etc/group. /group. ఇప్పుడు టేల్ వాడాలా? లక్ష్మి, ఇప్పుడు అర్థమైందా? టేల్ వాడతానని చెప్పావు ఇందాక. Yes, sir. ఇప్పుడు ఇక్కడ టేల్ వాడాలి, టేల్ ETC గ్రూప్. అప్పుడు టేల్ ETC పాస్టబిలిటీ. రెండింటికి తేడా ఏంది లక్ష్మి? టేల్ ETC Passability users, sir. Users information. పాస్టబిలిటీ యూజర్ ఇన్ఫర్మేషన్. సో గ్రూప్ అనేది గ్రూప్ ఇన్ఫర్మేషన్. Group information. అట్లా అది ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఇవి. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గ్రూప్? దట్ మీన్స్ వాట్? గ్రూప్ అనేది ఒక ఫైల్, ఇట్ కంటైన్స్ ఆల్ ద గ్రూప్ ఇన్ఫర్మేషన్, ఆల్ ద గ్రూప్స్ ఇన్ఫో అని చెప్పాలా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పాస్టబిలిటీ? పాస్టబిలిటీ ఇస్ ఎ ఫైల్ విచ్ కంటైన్స్ ఆల్ ద యూజర్ All users information. అది ఇప్పుడు స్టోరీ. అప్పుడు నువ్వు అట్లా, సపోజ్ ఈ గ్రూప్ లోకి ఎవరినన్నా మెంబర్ని యాడ్ చేశాను అనుకో, సపోజ్ ఈ గ్రూప్ 1 లోకి, అంటే మెంబర్స్ అంటే ఎవరు? ఇందాక నేను చెప్పాను, ఎట్లా యాడ్ చేస్తావు? G పాస్టబిలిటీ -M KK1 కామా, సో లక్ష్మి, ప్రీతి, కుమార్ అని యాడ్ చేసి గ్రూప్ 1 అని రాసా. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ మెంబర్స్ ని యాడ్ చేసావో, ఈ మెంబర్స్ ని యాడ్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడే ఉంటది, గ్రూప్ లోకి అటాచ్ అయింది. అంటే ఆ మెంబర్స్ కూడా ఇక్కడ కనిపిస్తారు ఈ ఫైల్లోనే. అంటే గ్రూప్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ మెంబర్స్ ఆల్సో విజిబుల్ టు ఇన్ దిస్ గ్రూప్. అంటే ఈ గ్రూప్ లో ఎవరు స్టోర్ అవుతా ఉంటారు? గ్రూప్స్ స్టోర్ అయింది, గ్రూప్ లో ఉన్న మెంబర్స్ కూడా స్టోర్ అవుతారు ఇక్కడ. అంటే ఈ గ్రూప్ కి వెళ్తే మొత్తం తెలిసిపోతా లేదా? అసలు గ్రూప్ ఉన్నదా లేదా తెలుసుకోవచ్చు. Yes, sir. గ్రూప్ లో మెంబర్స్ ఎంతమంది ఉన్నారో తెలుసుకోవచ్చు. What is this? Whether the group is available or not, which can check with the help of group file. How many members are available in this group? We can check with the help of this group file.
అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్, గ్రూప్ Yes, sir. ఉంటుంది, గ్రూప్ Group మెంబర్స్. members who. అర్థమైందా? మరి ఇప్పుడు ఇదిగో టేల్ ఈటీసీ గ్రూప్, టేల్ ఈటీసీ గ్రూప్. ఎక్సలెంట్. టేల్ కాకుండా గెట్ ఏంటి వాడకూడదా ఏంటి? Yes, sir. టేల్ వాడకూడదు. టేల్ వాడకూడదా? వాడచ్చు, అన్నిటికీ వాడచ్చు. వాడొచ్చు సార్. గెట్ ఏంటి అని రాస్తే చాలు. గెట్ ఏంటి పాస్ట్ డబ్ల్యూడి వాడొచ్చు, గెట్ ఏంటి షాడో వాడొచ్చు, గెట్ ఏంటి గ్రూప్ వాడొచ్చు. ఇది ఫైల్లో ఉన్న డేటాని డిస్ప్లే చేయడానికి గెట్ ఏంటి అనేది. ఈ ఫైల్స్ ఇవన్నీ సిస్టమ్ ఫైల్స్ యాక్చువల్ గా. It comes along with operating system. These are all system files. If you want to open the system files, we use getEnt command. అర్థమైందా? సో ఇట్లా getEnt కాకుండా ఇంకా ఏముంది ఆల్టర్నేటివ్ వే? టైల్ కమాండ్. టైల్ రాసి -5 రాసి /etc/group అంటే ఏమైంది లక్ష్మి? Last 5 5 bottom లైన్స్, of 5 members, sir. 5 లైన్స్ వస్తాయి. 5 మెంబర్స్ కాదు, 5 లైన్స్ వస్తాయి. Yes, sir. Lines, sir. లైన్స్ వస్తాయి ఈ గ్రూప్ లో. ఎస్, ఇప్పుడు చూడండి. ఎస్, క్లారిటీ ఏమైనా వచ్చిందా? ఇప్పుడు చూడండి. ఇప్పుడు టేల్ ఈటీసీ గ్రూప్. ఎక్సలెంట్. చూసారా? ఇదిగో టేల్ ఈటీసీ అని గ్రూప్ అని ఎప్పుడైతే నేను రాశానో, ఇదిగో గ్రూప్ 1 ఉంది, దాని ఐడి 1006. దాంట్లో KK1 ఉన్నాడు, లక్ష్మి ఉంది, ప్రీతి ఉంది, రామ ఉన్నాడు. అలా తెలుసుకోవాలని డిస్ప్లే చేసి చూసుకోవాలి. టేల్ 3 ఈటీసీ గ్రూప్ రాయకూడదా? రాస్తే ఏమైంది? 3 members. Last 3 మెంబర్స్ కాదు, 3 లైన్స్. last 3 lines. Yes. లాస్ట్ 3 లైన్స్ వస్తాయి. ప్రెస్ ఎంటర్. ఇదిగో లాస్ట్ 3 లైన్స్. క్లియర్? గుడ్. ఓకేనా? వర్కౌట్ అయిందా ఇప్పుడు? సరే, ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఏం చేయాలా? వాట్ షుడ్ ఐ డూ నెక్స్ట్? నెక్స్ట్ ఏం చేయాలా అంటే, ఇక్కడ మన దగ్గరికి వెళ్ళండి స్క్రిప్ట్కి. స్క్రిప్ట్ లో ఇప్పుడు దాకా ఏం చేసాం? పార్ట్ 3 కన్ఫ్యూజ్ లేకుండా చేసేసాం. గో టు 105. ఇది వెళ్ళాలి కదా ఇప్పుడు, అవునా? మనం ఏం చేసాం ఇప్పుడు దాకా? పార్ట్ 2నే చేసింది, అవునా? Yes, sir. Yes, sir. పార్ట్ 3 చేయాలా? పార్ట్ 3 అంటే ఎట్లా చేయాలా? ప్రొవైడ్ సూడో యాక్సెస్, Pseudo access. ప్రొవైడ్ లిమిటెడ్ యాక్సెస్, ప్రొవైడ్ అన్లిమిటెడ్ యాక్సెస్. గో టు లైన్ నెంబర్ 100 and 105. 105. ఎస్. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఓపెన్ సూడోవర్స్ ఫైల్. అది మర్చిపోయామా రాయటం అక్కడ? ఓపెన్ సూడోవర్స్ ఫైల్. సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలా? VIM /etc sudos. etc సూడోవర్స్. ఎస్, VIM etc/. సో అదే ఇప్పుడు నేను చేయబోతున్నా. ఇప్పుడు VIM etc సూడోవర్స్. ప్రెస్ ఎంటర్ బటన్. సో :105. చూసావా? 105 ఇది వచ్చేసింది. ఇదిగో వీల్ ఉందా? వీల్ అవునా? వీల్. సో ఆ వీల్ దగ్గర ఆ కింద రాయాల. చెప్పాను కదా, వీల్ కింద రాయాల. వీల్ అనేది ఏంది? ఒక గ్రూప్ పేరు. యాక్చువల్ గా వీల్ అనేది ఏంది? ఒక గ్రూప్ పేరు. అర్థమైందా? ఆ గ్రూప్ కింద మన గ్రూప్ యాడ్ చేస్తా. మన గ్రూప్ పేరు ఏంది? ఎస్ ఫ్రెండ్స్, పర్సంటైల్. మన గ్రూప్ పేరు ఏంది? గ్రూప్ 1. Group 1. Group 1. సింపుల్. గ్రూప్ 1 ఆల్ ఈజ్ ఈక్వల్ టు ఆల్. ఇక్కడ ఏం రాస్తాం? ఆలా వేరేదా? ఆల్ ఇద్దాం లేదా ఆల్ ఇద్దాం, నో ప్రాబ్లం. అంటే గ్రూప్ 1 లో ఉన్న సభ్యులందరికీ ఏమొస్తాయి? ఆల్ కమాండ్స్ యాక్సెస్ చేసుకునే రైట్స్ వస్తాయి లేవా? అంతే. ఇది మనం ఇవ్వటం అంటే. సో యూజర్స్ కి ఇవ్వాలంటే ఏంది? ఇక్కడ Root ఇక్కడ తెప్పిస్తాం, sir. ఇక్కడ ఇవ్వాలా? రూట్ కింద. ఇక్కడ యూజర్స్ కాకుండా గ్రూప్ కి ఇవ్వాలంటే వీల్ కింద ఇస్తాం. వీల్ అనేది ఏంది? ఒక గ్రూప్, డిఫాల్ట్ గ్రూప్. వీల్ అనేది ఏంది? డిఫాల్ట్ గ్రూప్. మరి రూట్ అనేది ఏంది? డిఫాల్ట్ యూజర్. రూట్ యూజర్ అనే డిఫాల్టే కదా. ఇట్ కమ్స్ అలాంగ్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ వీల్ ఈజ్ ఏ గ్రూప్, ఇట్ కమ్స్ అలాంగ్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్. దాని గురించి నేను నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ నీట్ గా చెప్తాను. ఇప్పుడు ఈ రోజు ఇంతవరకే వినండి. ఓకే, మరి గ్రూప్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? X రాసి
సేవ్ అంతేనా? సేవ్ అయిపోయింది. సో ఇది అయిపోయిన తర్వాత అంటే పార్ట్ 3 అయిపోయింది. పార్ట్ 3లో ఏం చేసాం ఫ్రెండ్స్? యాక్సెస్ ప్రొవైడ్ చేసాం. ఏదిలో యాక్సెస్? లిమిటెడ్ యాక్సెస్. ఇదే సేవ్ అండ్ ఎగ్జిట్ ఇదంతా చేసాం. నెక్స్ట్ పార్ట్ 4లో ఏం చేయాలి ఇప్పుడు? లాగిన్ యాజ్ ఎ KK1 యూజర్, చెక్ ద సూడో యాక్సెస్. ఎస్ ఆర్ నో? అర్థమైందా? Yes. సో అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? ఏ పట్టి సర్వర్ ఓపెన్. లాగిన్ అవ్వాలో ఆ సర్వర్ ఇదిగో ఐపీ అడ్రస్ తీసుకోవాలా. కాపీ దిస్ ఐపీ అడ్రస్. ఓకే, ఆ ఐపీ అడ్రస్ సహాయంతో లాగిన్ అవుతాం యూజింగ్ దిస్ ఐపీ. అండ్ యూజర్ నేమ్ ఇస్ వాట్? యూజర్ నేమ్ KK1. పాస్వర్డ్ ఏంది? 123. ఇదేమో సర్వర్ ఐపీ అడ్రస్, ఇది యూజర్ నేమ్, ఇది పాస్వర్డ్. ఈ డీటెయిల్స్ ఉపయోగించి సర్వర్ లోకి లాగిన్ అవుతాం. సో కాఫీ పట్టి ఇది నేను అదర్ కలర్ ఉపయోగిస్తాను. మీరు కూడా అదర్ కలర్ ఒకటి తయారు చేసుకోండి. ప్రొఫైల్ SSH అది క్రెడెన్షియల్స్. EC2 యూజర్ అంతేనా? క్లియర్ అంతేనా? ఎస్ ఫ్రెండ్స్ అంతేనా? No, sir. KK1, sir. మరేంది మీరు అంతేనా అంటే చెప్పలేదు, మరి చెప్పాలి కదా నాకు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలా? వాట్ షుడ్ ఐ డూ? KK1 యాడ్ చేయాలి అంతేనా? టెర్మినల్ ఎస్ పట్టి అంటే మీరు ఏం చేస్తారో చెప్తాను మీరు ఏం చెప్పటం. పట్టి ఓకే, పట్టిలోకి వెళ్ళిన తర్వాత అదర్ కలర్ లోడ్ SSH క్రెడెన్షియల్స్. ఎస్, ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి అక్కడ? ఎస్ చెప్పాలి. Login as KK1, sir. KK1 sir. అంతే, KK1 మనం లాగిన్. ఆ యాక్సెస్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి, sir. ఎస్ అంటే KK1 ఎవరు? గ్రూప్ లో ఒక సభ్యుడు, అవునా కాదా? Yes, sir. Yes, గ్రూప్ sir. లో ఒక మెంబర్, గ్రూప్ లో ఒక యూజర్. గ్రూప్ మొత్తానికి ఇచ్చాను కాబట్టి KK1 కూడా అవి వర్క్ అవుతున్నాయో లేవో నేను చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మరి చెక్ చేసుకోవాలంటే ఒక యూజర్ ని యాడ్ చేద్దామా? Yes, sir. ఎట్లా చేయాలా? ఎస్ చెప్పాలి. హౌ టు యాడ్ యూజర్స్? ఎస్ ప్రీతి, హౌ టు యాడ్ యూజర్? Sudo. Sudo user. సూడో, అది సూడో యూజర్ యాడ్ సంథింగ్ కాల్డ్ KK1. KK1 ఉన్నాడు, KK2 అట్లా. మన సూడో ఇక్కడ వాడకపోతే ఏమైంది? ఎర్రర్. సరే, ప్రెస్ ఎంటర్ బటన్. పాస్వర్డ్ 123 క్లియర్. ఫస్ట్ టైం పాస్వర్డ్ అడిగింది. తర్వాత సూడో యూజర్ యాడ్ KK3 వస్తుందా? ఎస్ KK3 లేదు. అంటే తయారు చేస్తున్నా నేను. ఓకే, ఓకే. సూడో యూజర్ యాడ్ KK4 అంటే వర్క్ అవుతుందా లేదా చెక్ చేస్తున్నా. Yes sir, yes sir. Okay. గ్రూప్ లో ఉన్న సభ్యుడిని కదా నేను. ఇది మళ్ళీ ఒకవేళ యూజర్ ని డిలీట్ చేయాలంటే సూడో యూజర్ డెల్. అట్లా ఎంతమంది యూజర్స్ ఉన్నారో తెలుసుకోవాలంటే గెట్ టేల్ 5 ETC ఫాస్ట్ అగ్రిడ్. అవునా? Yes, sir. ఎంతమంది యూజర్స్ ఉన్నారు? 5. లక్ష్మి, రామ, KK2, KK3, KK4 ఇల్లు. అవునా? Yes sir. ఓకే, సో ఇప్పుడు ఒక యూజర్ ని డిలీట్ చేయొచ్చా మనం? KK1 Yes, sir. Yes User sir. del. ఎలా డిలీట్ చేయాలి చెప్పండి? Sudo. ఆ, User del. Particular iPhone name, sir. Minus, sir. KK3 delete sudo user del -r KK2 సింపుల్. అది విషయం. ఇప్పుడు గ్రూప్ మేనేజ్మెంట్ అర్థమైందా?
దీన్నే మనం గ్రూప్ మేనేజ్మెంట్ అంటాం. అర్థమైందా? దీన్నే మనం ఏమని పిలుస్తాం? గ్రూప్ గ్రూప్ మేనేజ్మెంట్. మేనేజ్. అంటే ఆ కాన్సెప్ట్ పేరే చెప్పకుండా మనం వర్క్ చేసాం ఇప్పుడు దాకా. దీని పేరే గ్రూప్ మేనేజ్మెంట్. అంతే. గ్రూప్ మేనేజ్మెంట్ అంటే ఏంది? యాడింగ్ ద క్రియేటింగ్ ద గ్రూప్స్, యాడ్ మెంబర్స్ ఇంటూ ద గ్రూప్స్, మోడిఫై ద గ్రూప్స్, డిలీట్ ద మెంబర్స్, డిలీట్ ద గ్రూప్, ఏదైనా చేయొచ్చు. క్రియేటింగ్ ఎ గ్రూప్, మోడిఫైయింగ్ ఎ గ్రూప్, డిలీటింగ్ ఎ గ్రూప్. అర్థమైందా? యాడింగ్ ఎ యూజర్స్, డిలీటింగ్ ఎ యూజర్స్, మోడిఫై ద యూజర్స్, ఏదైనా చేసుకోవచ్చు నువ్వు, నీ ఇష్టం. అర్థమైందా ఫ్రెండ్స్? క్లారిటీ? సో చేయగలరా మీరు? ఇప్పుడు ఈ నోట్స్ మీకు పంపించమంటారా? నోట్స్ పంపిస్తాం. ఓకే, ఓకే సార్. క్లారిటీ వచ్చిందా ప్రీతి? పర్లేదా? ఎస్ సార్. ఎస్ సార్. Subject. క్లారిటీ. ఎస్ సార్. ఓకే ఓకే. ఎస్ లక్ష్మి, ఎలా ఉంది మీకు? పర్లేదా? క్లారిటీ ఉంది సార్, అర్థమైంది సార్. ఇప్పుడు గ్రూప్ మేనేజ్మెంట్ ఏమైనా కష్టం ఏమైనా ఉందా? నో. లేదు సార్. నో సార్. సూడో మేనేజ్మెంట్ కష్టం ఉందా? నో సార్. అసలు ఫస్ట్ ఏంటంటే ఈ కమాండ్స్ ఏంది, ఈ గొడవ ఏంది అని అర్థమయ్యేది. ఇప్పుడు ఏం అర్థమైంది? సింపుల్, లైనక్స్ సింపుల్ అని అర్థం వచ్చేసింది. మీకు అవునా కాదా? సింపుల్ గా ఉందా లేదా? నేర్చుకోగలరా లేదా ఎవరైనా? ఎస్ సార్. ఎస్ సార్. నేర్చుకోవచ్చు. అంటే అలా మీరు చెప్తున్నారు సార్, అర్థమయ్యేది చెప్తున్నారు కాబట్టి ఈజీ అనిపిస్తుంది సార్. ఈజీ, అది అట్లా. అంటే అర్థమయ్యేలాగా చెప్పడమే ట్రైనింగ్. అర్థం కాకుండా చెప్పడం ట్రైనింగ్ ఎందుకు? ఇంకా పుస్తకాలు చదువుకుంటే పోలా అంట నేనైతే. అర్థం కాకుండా చెప్పడానికి మళ్ళీ మీరు మా దగ్గర 2 గంటలు కూర్చోవటం అవసరమా? అది. అందుకని స్టూడెంట్ అనే వ్యక్తి మన దగ్గరికి వస్తే ఆ క్లాస్ నుంచి ఎంతో కొంత తీసుకెళ్ళాలి అనేది నా ఉద్దేశం. ఎంతో కొంత కనీసం. అసలు ఇక మరీ కొంతమంది అయితే అదే పదే వాట్సాప్లు చూసుకుంటా, పదే చాటింగ్లు చేసుకుంటా, పదే టీవీలు చూసుకుంటా విన్నా వాళ్ళకి సంగతి మనం అర్థం కాదు. కానీ చాలా చక్కగా ఉపయోగించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, సో వి విల్ ఫార్వర్డ్ ఆల్ దీస్ డాక్యుమెంట్స్. ఓకే, మీకు ఆల్రెడీ ప్రీవియస్ డాక్యుమెంట్స్ పంపించాను చూడండి. ఓకేనా? దాంట్లో ఉంటుంది ఇదంతా స్టోరీ. దాంట్లో మొత్తం చాలా సింపుల్ గా రాశాను. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ మొన్న మిస్ అయిన దాన్ని ఒకసారి పాత వీడియో పంపించారు. తప్పకుండా పంపిస్తాను, తప్పకుండా. అలాగే ఓకే వీలుంటే క్లాసే కండక్ట్ చేద్దాం, నో ప్రాబ్లం. ఓకేనా? ఓకే సార్. వీలుంటే క్లాసే కండక్ట్ చేద్దాం, నో ఇష్యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. See you tomorrow. Bye. See you tomorrow.